కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. దేశ రాజకీయాల్లో ఒక ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రేణుకా చౌదరి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో మీరు కూడా వన్ ఆఫ్ ద స్టార్ క్యాంపెయినర్. అవును, ఒక 40 మంది ఉన్నాం దాంట్లో, గుంపులో గోవింద. అంతేనా? ఎలా ఉండబోతుంది మేడం జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి? ప్రస్తుత పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి. ఆ క్యాండిడేట్ గురించి కూడా కాంట్రవర్సీస్ రావటం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది రేవంత్ రెడ్డి పాలనకు రెఫరెండం అనుకోవాలా, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు రెఫరెండంగా భావించాలి? అబ్బా, ఒక బై ఎలక్షన్ కూడా ఒక రెఫరెండం ఆ గవర్నమెంట్ కి. రేణుకా చౌదరి సేవలను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తగినంత మోతాదులో ఉపయోగించుకోవడం లేదు. ఇది వాస్తవం. ఇవాళ రేణుకా చౌదరి పెత్తనం పూర్తిగా తగ్గిపోయింది. రేణుకా చౌదరి పెత్తనం ఇప్పుడు అవసరం లేదు. పార్టీని బలపరిచే విధానాల్లో కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు రోజు ఏదో ఒక రూపంలో బయటకు వస్తున్నాయి. మేమేదో బయటపడి మేము అనుకుంటాం, కానీ అంతర్యంగా పేకలు కోసుకునేది బీజేపీ, బీఆర్ఎస్. హైడ్రా ప్రయోగం అనేది కరెక్టే అని అంటారా? హైడ్రా అనేది కాన్సెప్ట్ వాజ్ బ్రిలియంట్. తొందరపాటులో కొన్ని ఇంప్లిమెంట్ అవ్వటంలో 1984లో నాదెండ్ల భాస్కరరావు రామారావుని దించినప్పుడు అలా అంత ఫెరోసియస్ గా ఎలా వెళ్ళారండి? నమ్మక ద్రోహి నాదెండ్ల. నాదెండ్ల గారి నుంచి ఏమి థ్రెట్ రాలేదు అప్పుడు? తర్వాత మిమ్మల్ని ఎన్టీఆర్ పిలిపించి ఏం మాట్లాడారు? ఆయన 3 సార్లు నాకు చెప్పి పంపించారు. సార్ ఫైల్ ఇంటికి వచ్చింది, నందమూరి గారు గ్రీన్ ఇంక్తో రాశారు దాన్ని. 2004లో యూపీఏ గెలిచిన తర్వాత మీరంతా సోనియా గాంధీ ప్రధాని కావాలి, కానీ ఆమె అనూహ్యంగా అక్కడ మన్మోహన్ సింగ్ ను ప్రతిపాదించారు. ఇజంట్ దట్ గ్రేట్? పార్లమెంట్ లో ఆమె పక్కన మీరు ఏడుస్తూనే ఉన్నారు, ఆమెతో ఏదో మాట్లాడుతూనే ఉన్నారు. ఏం మాట్లాడారు ఆ రోజు? అందరు అనుకున్నప్పుడు మీరు ఎందుకు వద్దన్నారు? ఏం చెప్పారు సోనియా గారు? మన్మోహన్ సింగ్ ను కాకుండా రాహుల్ గాంధీని కూడా చేసే అవకాశం ఉంది. ఆమె చేయలేదే. ఎందుకు? ఎందుకంటే షీ థాట్. నమస్తే, వెల్కమ్ టు ఓపెన్ టాక్ విత్ రొద్దం శ్రీనివాస్. ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్ ఎవరో కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ రాజకీయాల్లో ఒక ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న రేణుకా చౌదరి మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. ఏంటి మేడం, ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో మీరు కూడా వన్ ఆఫ్ ద స్టార్ క్యాంపెయినర్. అవును, ఒక 40 మంది ఉన్నాం దాంట్లో, గుంపులో గోవింద. అంతేనా? ఓకే, ఎలా ఉండబోతుంది మేడం జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి? అయ్యి బాగానే ఉందనుకోనే రంగంలోకి దిగుతున్నాము. గెలవాలనే ఉద్దేశంతోనే వీఆర్ టేకింగ్ అప్ ద ఛాలెంజ్. అంటే చాలా ప్రస్తుత పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి. ఆ క్యాండిడేట్ గురించి కూడా కాంట్రవర్సీస్ రావటం, ఏవేవో జరుగుతున్నాయి. బట్ అవన్నీ సహజం రాజకీయాల్లో. అధిష్టానం అవన్నీ చూడకుండా టికెట్ ఇచ్చిందంటారా నవీన్ యాదవ్ కి? మరి అధిష్టానానికి అన్నిటికీ మనం అధిష్టానం అని అంటాం కూడా తప్పు. మరి మాకందరికి ఇచ్చిన బాధ్యతలు ఏంటి? ఇక్కడ అబ్జర్వర్లు, సెంట్రల్ వాళ్ళు, జనరల్ సెక్రటరీలు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, ఇన్ని పదవులు అనుభవించే వాళ్ళు పెద్దలు అందరూ ఉన్నారు. కాబట్టి ద కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ బిలాంగ్స్ టు ద స్టేట్. అన్నిటికీ అధిష్టానం అంటే ఎట్లా? మేము వేసిన పేర్లు ఏదో పెట్టి టిక్కు పంపిస్తాం అంతకు తప్పితే వాళ్ళు వచ్చి ఎలా తెలుసుకుంటారు చెప్పండి? యావత్ భారతదేశం చూస్తూ ఒక సైడ్ మాకు బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో అవన్నీ చూసుకోవాల్సి వస్తుంది. ఒక బై ఎలక్షన్కి అధిష్టానం అని అంటాం అనవసరం. అంటే మీరు ఏమని ప్రచారం చేయబోతున్నారు జూబ్లీ హిల్స్ లో? అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ 6 గ్యారంటీలు ఇచ్చారు ఎన్నికలకు ముందు. ఆ 6 గ్యారంటీల్లో అమలు కాలే. ఒక ఉచిత బస్సు, రైతులకు 2 లక్షల రుణమాఫీ కొంచెం జరిగింది, మిగతా అన్ని పెండింగ్. సన్న బియ్యం ఇవన్నీ మర్చిపోయారు మీరు. సన్నబియ్యం ఆర్ గివింగ్ ఇన్ ద రేషన్ కార్డ్ ద ఫైనెస్ట్ క్వాలిటీ ఆఫ్ రైస్ ఇవాళ రోజు. తెలంగాణలో హైయెస్ట్ ఈల్డ్ ఇచ్చింది ప్యాడీకి ఈ రాష్ట్రమే. ఆ విధంగా దెన్ చీఫ్ మినిస్టర్ హ్యాస్ బీన్ సైనింగ్ ఎన్నో MOUs విత్ ఫారిన్ కంపెనీస్. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్కి ఎదురు చూసి వస్తున్నారు.
సో ఆ విధంగా చూస్తే ఇవన్నీ జస్ట్ 2 years కూడా కాలేదు కదా వచ్చి. అండ్ మా నెత్తిన మోపిన భారం డెట్ ఏదైతే టీఆర్ఎస్ మాకు ఇచ్చిన బహుమతి అది సర్దుకుంటూ అందరికీ ఇవన్నీ కూడా సాధించేదానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చేసే ప్రయత్నాల్ని మనం గమనించాలి, గ్రహించాలి. కానీ అది ప్రజలు అర్థం చేసుకుంటారంటారు. ఎందుకంటే మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తా అన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పెన్షన్ని 2,000 నుంచి 4,000కి పెంచుతా అన్నారు. సో ఇవన్నీ నెరవేరకుండా ఇక్కడ జూబ్లీహిల్స్లో 90% స్లమ్ ఓటర్స్ ఉన్నారు. వాళ్ళకి కావాల్సింది కంపెనీలు, ఎంఓయూలు వాళ్ళు చూడరు. కరెక్టే. సో మరి వారిని మీరు యాజ్ ఎ స్టార్ క్యాంపెయినర్గా జూబ్లీహిల్స్లో ఏ విషయాలను మీరు ప్రచారం చేస్తారు? మీరు ఒకటి మర్చిపోయారు. చెప్పండి. గతంలో నేను ఇక్కడ మున్సిపల్ కార్పొరేటర్, ఎస్, ఇదే కాన్స్టిట్యున్సీకి 2 సార్లు ఐ హ్యావ్ బీన్ రాజ్యసభ మెంబర్ ఫర్ బంజారా హిల్స్, ఈ ఏరియాకి, సిటీకి. ఎస్. సో నాకు గల్లీ గల్లీ తెలుసు. ఇక్కడ అదే విధంగా నేను గతంలో ట్రేడ్ యూనియన్ యాక్టివిటీస్లో కూడా ఉండేదాన్ని. ఐ వాజ్ ఎ ట్రేడ్ యూనియన్ లీడర్. సో వాస్తవానికి ఈ నియోజకవర్గాల్లో, ఈ బస్తీల్లో మీరు చూస్తే దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హు ఆర్ కనెక్టెడ్ టు ఫిల్మ్ సెట్టింగ్, పెయింటర్స్, మేకప్ వాళ్ళు, సౌండ్, ఇవన్నీ స్టూడియోస్కి సంబంధించిన వర్క్ ఫోర్స్ చాలా మటుకు, ప్లస్ అవర్ ట్రేడ్ యూనియన్ వాళ్ళందరూ కూడా, లాట్ ఆఫ్ ముస్లిం పాపులేషన్ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండటం, ఇవన్నీ జరుగుతున్నాయి. వీళ్ళు ఉండేది పేరుకు బస్తీల్లోనే కానీ బట్ దే ఆర్ యాక్చువల్లీ అర్బన్ పీపుల్. వాస్తవానికి తమిళనాడు తర్వాత బహుశా తెలంగాణ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అర్బనైజ్డ్ స్టేట్స్. మనకు ఆ టిపికల్ ఓల్డ్ రూరల్ పావర్టీస్ అవన్నీ మీకు ఇక్కడ కనపడవు. ఎందుకంటే ఆ కటుకు పేదరికం ఏదైతే ఉండేదో ఒకప్పుడు మనం చూసేవాళ్ళం. మున్సిపల్ బిన్స్ దగ్గర చిరిగిపోయిన బట్టలతో ప్రజలు తిరిగేవాళ్ళు, చెప్పులు లేకుండా. ఆ పరిస్థితి లేదు. దేర్ హెస్ బీన్ సమ్ డెవలప్మెంట్. ప్రతి పిల్లవాడు రైట్ టు ఎడ్యుకేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కదండి. కూలికి వెళ్లకుండా స్కూల్కి వెళ్తున్నారు ఈ కాలం పిల్లలు. అండ్ పై చదువులకి వాళ్ళందరూ కూడా ఎగబడుతున్నారు. అదేవిధంగా మీరు గమనిస్తే చిన్న ట్రేడ్ స్కిల్ పీపుల్ అందరూ కూడా ఈ బస్తీల్లోనే ఉంటారు. అండ్ వాళ్ళ క్లయింటీల్ ఆర్ ద బంగ్లో పీపుల్. సో ఆ విధంగా దెర్ ఈస్ డిఫరెంట్ సైకాలజీ ఇన్ బంజారా జూబ్లీ హిల్స్. ఈ ఏరియాస్లో స్లమ్ వాళ్ళు ఆ విధంగా చూడరు. దే ఆర్ సెక్యూర్ ఇన్ మెనీ వేస్. సో ఆ విధంగా మీరు అన్నట్లు ఇప్పుడు అట్లా అనుకుంటే రాష్ట్రం అంతా కాంగ్రెస్ వచ్చింది, బట్ ఇక్కడ జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ వచ్చింది. అవి వస్తాయి. మాకు ఇక్కడే కాదు, మాకు గమనిస్తే మీరు మాకు జిహెచ్ఎంసి ఏరియాల్లో కొంచెం మేము తగ్గాము. అన్డౌటెడ్లీ అది మాకు సెట్ బ్యాక్. అంటే అది నూతనంగా అప్పుడు వచ్చినప్పుడు ఇంకా బ్యాక్లాగ్ అలాగే మొమెంటం అలాగ వచ్చింది. బట్ ఐ థింక్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఈ వాతావరణం మారుతుంది అనేది. ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది రేవంత్ రెడ్డి పాలనకు రెఫరెండం అనుకోవాలా, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు రెఫరెండంగా భావించాలి? అబ్బా, ఒక బై ఎలక్షన్ కూడా ఒక రెఫరెండం గవర్నమెంట్ కి 2 ఏళ్ళు అయిందండి. అబ్బాయ్యా, నథింగ్ అండి. వాట్ ఇస్ 2 ఏళ్ళు? నథింగ్. ఇంకా 2 కంప్లీట్ అవ్వలేదు మాది. నెక్స్ట్ మంతే. నథింగ్. అది రెఫరెండం ఇట్స్ బై ఎలక్షన్ లో వస్తాయి పోతాయి, అవి వేరే మాట. బట్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ మేము గెలుస్తాం అనేది మా ధీమా. ఎలా అనేది మేము అడుగుతున్న ప్రశ్న. అదే మీరు మమ్మల్ని అడిగితే ఓట్ అంటే అడగండి, మేము చెప్తారు, వాళ్ళు చెప్తారు. రేపు మేము గెలిచి వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది దట్ వాట్ ఆర్ ద కండిషన్స్ బై విచ్ వీ హ్యావ్ వన్ అని చెప్పేది. అండ్ ద క్యాండిడేట్ ఆల్సో ఇక్కడ లోకల్ మనిషి, వాళ్ళ ఫాదర్ నాకు బాగా తెలుసు. అండ్ గతంలో మేము ఇంటరాక్ట్ అయిన వాళ్ళమి. అండ్ హీ హ్యాస్ కొంచెం మంచి పట్టుంది. లాస్ట్ టైం దిస్ క్యాండిడేట్ కాంటెస్టెడ్ ఆల్సో మీరు చూస్తే తనకు ఆల్మోస్ట్ ఒక 30,000 votes పడ్డాయి. తను ఎంఐఎం తరఫున పోటీ చేసినప్పుడు సెకండ్ వచ్చారు. మరి ఇప్పుడు కూడా ఎంఐఎం సపోర్టింగ్ పోటీ చేసినప్పుడు థర్డ్ వచ్చారు. న్యాచురలీ ఆ రోజులు పోయినా ఇండిపెండెంట్ గా నిలబడి గెలిచే వాతావరణం మారిపోయింది ఈ కాలం. బట్ మీరు గమనిస్తే ఇప్పుడు ఎంఐఎం ఇస్ సపోర్టింగ్ కదా, కానీ ఎంఐఎం ఇస్ ఆల్సో సపోర్టింగ్ హిమ్. సో ఆ విధంగా బీఆర్ఎస్ ఏం ప్రచారం చేస్తుందంటే ఒక రౌడీ షీటర్ని తెచ్చి క్యాండిడేట్ గా నిలబెట్టారు. ఒక రౌడీ షీటర్ వచ్చి మీకు ఏం చేస్తాడు, అభివృద్ధి చేస్తాడా,
ఇక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యే అది కూడా అనారోగ్యంతో చనిపోయినప్పుడు వాళ్ళ భార్యను మనము ఎన్నుకోవడం అనేది సాంప్రదాయం కదా అని బీఆర్ఎస్ కూడా ప్రచారం చేస్తుంది. బీఆర్ఎస్ ఎందుకు చేస్తుందో తర్వాత నేను చెప్తాను. చెప్పండి. దాంట్లో అసలు రహస్యం ఏమిటో నేను చెప్తాను. ఇంత ప్రేమ వాళ్ళకి ఆ బీఆర్ఎస్ క్యాండిడేట్ మీద ఒలికిపోవటం ఎందుకు అని అంటే ఆయన వాళ్ళకి చాలా ఉపయోగపడ్డాడు. ఎంతో వాషింగ్ చేసి పెట్టారు వాళ్ళ కోసం. కాబట్టి బీఆర్ఎస్ ఇవాళ ఇవన్నీ చెప్పనక్కర్లేదు. సాంప్రదాయమే కరెక్టే, ఒక విడో పోటీ చేయటం, పీపుల్ విల్ డిఫెండ్ అండ్ ఎలక్షన్ ఈజ్ ఎలక్షన్. దాంట్లో అన్ని రకాల వర్గాలు దిగుతాయి, పోటీ చేస్తారు. ఆయన ఏ రకంగా ఉపయోగపడ్డారండి? ఆయనకు చాలా లాండరింగ్ చేశారండి. ఆయన హీ వాజ్ వెరీ కేర్ఫుల్. ఆయన చాలా చక్కగా వాళ్ళందరినీ చూసుకున్నారు. గోపి గారు వాజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. ఐ ఆల్సో నో గోపి గారు. ఇక్కడ మా ఇంటికి వచ్చేవారు. అండ్ హీ వాజ్ అ నైస్ మ్యాన్. నేను బ్యాడ్ అని నేను అన్ను. అండ్ ఇట్స్ న్యాచురల్ ఆయన హఠాత్తుగా ఆ విధంగా పోవటం అండ్ ఆయన విధు పోటీ చేయటం. బట్ అన్ ఎలక్షన్ ఈజ్ అన్ ఎలక్షన్. ఆ విధంగా చూస్తే మన రాష్ట్రంలో ఆ రోజుల్లో నందమూరి తారక రామారావు గారు, పివి నరసింహారావు ఇస్ తెలుగు బిడ్డ అని చెప్పి ఆ ఎలక్షన్, బట్ వీ ఫాట్ విజయభాస్కర్ రెడ్డి గారు. తర్వాత రాటిఫైయింగ్ ఎలక్షన్ వచ్చినప్పుడు మేము వదలలేదు. యూ హ్యావ్ టు ఫైట్. దట్స్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. అంతే. అంతా యునానిమస్గా వదిలేద్దామంటే అందరూ కూర్చోవాల్సింది. వాళ్ళు ఎవరు కదిలించలేదే. బీఆర్ఎస్కి అంత ప్రేమలో లేకపోతే వాళ్ళు వచ్చి అడిగింటొచ్చు కదా మమ్మల్ని. దే కుడ్ హ్యావ్ అప్రోచ్డ్. సార్ ఆమె ఇట్లా ఇది ఓన్లీ 3-year టర్మ్ కాబట్టి ప్లీజ్ కన్సీడ్ అని చెప్పి అడగొచ్చు కదా, మాట్లాడించవచ్చు, సంప్రదించవచ్చు. మరి అదేం చేయలేదే. అదేం చేయకుండా ఇవాళ కోతలు కూసేస్తే అది అయిపోతుంది అనుకుంటే అది వాళ్ళ భ్రమ. రేణుకా చౌదరి సేవలను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తగినంత మోతాదులో ఉపయోగించుకోవడం లేదు. కరెక్టే, ఇది వాస్తవం. ఎందుకు ఏమో నాకేం తెలుసు. ఎందుకు అడగాల్సింది వాళ్ళని, నన్ను అడిగితే ఎట్లా. నేను ఐఎమ్ రెడీ టు వర్క్. నేనేం చెప్పగలుగుతా ఎందుకు అంటే వాళ్ళు బహుశా నన్ను ఆమె కేంద్రానికి సంబంధించి ఐ హ్యావ్ బెటర్ ఎక్స్పీరియన్స్ అండ్ హోల్డ్ దేర్ అని అనుకుంటారు. మరి ఏదో నాకు తెలియదు. సో ఐఎమ్ నాట్ టూ షూర్. బట్ వాట్ ఈస్ దేర్ అని ఎందుకంటారు? మీలాంటి ఒక స్టార్ క్యాంపెయినర్ని ఒక అన్ని క్యాంపెయినింగ్ కాదులే, మరి స్టార్ క్యాంపెయినర్కి ఏం అక్కర్లేదు కానీ నేను, బట్ మిగతా డిపార్ట్మెంట్స్ ఐ హ్యాండిల్డ్. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. 3 సార్లు రాజ్యసభ, 2 సార్లు లోక్సభ, 3 సార్లు కేంద్ర మంత్రి పదవి చేపట్టారు. మున్సిపాలిటీ మీరు మర్చిపోయారు, మున్సిపల్ కార్పొరేషన్ ఫస్ట్ బంజారా హిల్స్ చేశారు. అలాంటి మీ సేవలు వాడుకుంటే పార్టీ ఇంకా బలపడుతుందని తెలియదు అంటారా వాళ్ళకి? అంటే బలంగా ఉన్నారు కాబట్టి అవసరం లేదేమో, అవసరం ఉన్నప్పుడు పిలుస్తారేమో, ఏం చెప్పను. బట్ ఐ రియల్లీ థింక్ ఐఎమ్ బీయింగ్ అండర్ యూటిలైజ్డ్. ఇది వాస్తవం. అంటే దీనికి ఎవరైనా మీ అప్రోచ్ని ఎవరైనా అడ్డుకుంటున్నట్లు మీరు ఫీల్ అవుతున్నారు? నేను అనవసరంగా నేను కాలు ఎందుకు పెడతాను? పిలవని పేరంటానికి వెళ్ళటం మంచిది కాదు. కానీ వాళ్ళు ఎవరన్నా అడిగితే ఐఎమ్ ఆల్వేస్ విల్లింగ్ టు వర్క్. రాష్ట్రం కోసమే కదా కలిసికట్టుగా చేసే పనులు. వాంట్ టు వర్క్ టు సర్వ్ ది స్టేట్, అంతకంటే ఏముంది. ఇటీవల ఒక వార్త వచ్చింది జాతీయ మీడియాలో, రేవంత్ రెడ్డి పరిపాలన వల్ల కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తన ప్రభావాన్ని కోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి, ఇంకొకసారి అక్కడ గెలిచే అవకాశమే లేకుండా పోయిందని మల్లికార్జున ఖర్గే కొంతమంది తెలంగాణ ఎవరైతే ఆయన అనారోగ్యంతో బయటకు వచ్చిన తర్వాత పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆయన చిట్చాట్లు అన్నట్లు ఒక జాతీయ మీడియా ప్రముఖంగా రాసింది. ఏమండి, మీడియా చెప్పిందల్లా మేము నమ్మేసి నడిస్తే పార్లమెంట్ పనిచేయదు. మేము పార్లమెంట్లో ఒక చట్టం ఉంది తెలుసా, అన్స్పోకెన్, దట్ వీ డోంట్ టేక్ న్యూస్ పేపర్ రిపోర్ట్స్ దేర్. వీ డోంట్. చాలాసార్లు మేము పేపర్లో ఏదో రాసి ఉందని చూపిస్తాం. మీరు చెప్పండి, నిజంగానే రాజకీయాలు సరే అది పక్కకు పెడతాం, వాస్తవానికి మీడియా ఇవాల్టి రోజు స్ట్రైట్గా ఉందా? లేదు. నేను 8 పేపర్లు తెప్పించుకుంటాను. నేను ఫస్ట్ రైట్ వింగ్ పేపర్ ఏంటి, లెఫ్ట్ వింగ్ పేపర్ ఏంటి. సేమ్ థింగ్ విత్ ప్రింట్ మీడియా, సేమ్ థింగ్ విత్ విజువల్ మీడియా. మీడియాలోనే పర్సెప్షన్స్ వేరువేరుగా ఉంటుంది. ఖర్గే సాబ్తో నేను గంటలు కూర్చొని వచ్చాను. ఇప్పుడే వారికి పేస్ మేకర్ పెట్టిన తర్వాత మొన్న కలిసి వచ్చాను. ఒంటరిగా 1-to-1లో కూర్చున్నాను. చాలాసేపు మాట్లాడుకున్నాం. ఈ మాట ఈ ప్రసక్తి అసలు రానే లేదు, ఆయన అన్నే లేదు. నేను తెలంగాణ నుంచే కదా. సో ఆయన ఐఎమ్ సీనియర్ మోస్ట్. ఏదన్నా అట్లాడదా ఆయన అన్నింటే
మేము ఐ కెన్ టెల్ అని నేను అంటాను కూడా. నేనేమంత డిస్క్రీట్గా డిప్లొమాటిక్గా ఊరుకుండే మనిషిని కాదు. కానీ ఆయన ఆ ప్రసక్తే రాలేదు, అసలు ఆయన ఆ మాట అన్నే లేదు. అండ్ ఐ డోంట్ థింక్ ఆయన హీఈస్ ద కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఆయన అట్లా అన్నారు అని ఎవరైనా చెప్పటం కూడా చాలా తప్పు. ఇమ్మెచ్యూర్ పాలిటిక్స్ కనిపిస్తాయి కొన్నిసార్లు ఇక్కడ. ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు, పార్టీలు మారి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి వాళ్ళ పొజిషన్ తెలియక ఏది మాట్లాడాలి ఏది లేదు అనేది, ఇంకా వాళ్ళకి బ్యాలెన్స్ అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎమ్మెల్యే అయిపోతానని నేనే తురుముకానని అనుకునేది సహజం, తప్పు లేదు దాంట్లో. కొత్తగా వచ్చినప్పుడు పవర్ మనకి ఓహో అని అనుకుంటాం, కానీ రాజకీయ బ్యాలెన్స్ ఏ విధంగా పెట్టుకుంటూ నడవాలి అనేది అనుభవంతోనే వస్తుంది. సో ఆ విధంగా ఎవరన్నా బయటకు వచ్చి ఆయన ఇట్లా అన్నారు, అసలు ఆయనతో కూర్చొని మనం మాట్లాడింది బయట చెప్పకూడదు. నంబర్ 1 రూల్. నంబర్ 2, నిజంగానే ఆయన అన్నారు అని అనుకోండి, అది వాళ్ళే అని వింటారు కదా. మీరు ఎమ్మెల్యేస్, మీరు ఎంపీస్, మీరు కాంగ్రెస్ ప్రెసిడెంట్ని కలవడానికి వెళ్ళారు. ఆయన బహుశా వాళ్ళని దూషించుంటారు, ఏంటి కాంట్రవర్సీస్ ఏంటి నాన్ సెన్స్, మీరు ఈ విధంగా ప్రవర్తిస్తే యూ విల్ నాట్ విన్ ద సెకండ్ టైం అని అంటారు. దాంట్లో తప్పేముంది? నేనైనా తిడతా ఉంటాను, నా లెవెల్లోనే నేను తిడతాను. ఆయన కాంగ్రెస్ ప్రెసిడెంట్. అమాయకంగా ఎవరన్నా ఏదన్నా తెలియక ఏదన్నా అంటే ఐ ఫైర్ దెమ్. ఏమైనా బుద్ధి ఉందా లేదా, ఏం మాట్లాడుతున్నావు, నీకు అసలు అర్థమైందా, దానికి పరిణామాలు ఏంటి అనేది వి షౌట్. ఇలాగే చేసామంటే రెండోసారి నీకు టికెట్ రాదు, సీటు రాదు అని చెప్తాం మేము. కానీ దానికి ఏదో రాజకీయ రంగు పూసేసి ఆయన అనేసాడు కాబట్టి ఆయన చెప్పిందంతా నిజమే, అది తప్పు. మీ సోర్స్ ఎవరనేది, వెదర్ దే ఆర్ రిలయబుల్, బ్యాలెన్స్డ్, ఎక్స్పీరియన్స్డ్ చూడాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు రోజు ఏదో ఒక రూపంలో బయటకు వస్తున్నాయి. అంతకుముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆ తర్వాత కొండా సురేఖ వర్సెస్ రేవంత్ రెడ్డి నడిచింది. సో ఇవన్నీ పార్టీని ప్రభావం చూపరా? క్యాడర్కి ఎలాంటి సందేశం పోతుంది? ఇట్లా మంత్రులలోనే ఈ కొంచెం కన్ఫ్యూజన్ అయితే అయింది. అన్ఫార్చునేట్, ఇది అవ్వకుండా ఉండాల్సింది. అపార్థాలు, అనుమానాలు, అపోహలు వాతావరణం సృష్టించిన తర్వాత ఈ పొల్లలు పెట్టే నారద మహామునులు చాలామంది ఉంటారు మధ్యలో, ఇట్లా పొడిచి చెప్పేవాళ్ళు, చేసేవాళ్ళు. సో వాటికి మనం రియాక్ట్ అవ్వకుండా ఉంటేనే బెస్ట్. కొన్ని జరిగాయి కానీ సర్దుకుపోయాయి కూడా, ఇది సహజం. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీలోనా? మేమేదో బయటపడి మేము అనుకుంటాం, కానీ అంతర్యంగా పేకలు కోసుకునేది బీజేపీ, బీఆర్ఎస్. అసలు క్రిమినల్స్ వాళ్ళు. ఇక్కడే కాదు, నాయను ఇవన్నీ చెప్పాలంటే మీకు 10 ఇంటర్వ్యూలు ఇవ్వాలి నేను. మీ కేంద్రంలో ఏం జరుగుతా ఉందో మీరు అనుకుంటున్నారా? మై గాడ్, బీజేపీ ఈజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్. వాళ్ళకు కూడా తెలిసిపోయింది. వాళ్ళు అంత సప్రెషన్ ఏమంటారు, పుల్ అవుతుందని. సేమ్ ఎన్ని రోజులు నువ్వు మినిస్టర్ ఏం బట్టలు వేసుకుంటున్నాడు, ఎక్కడ పోతున్నాడు, నువ్వు వాళ్ళ మీద స్పైస్ పెట్టి నువ్వు ఈడీలు, ఈసీలు, ఇవి అవి అందరు వాళ్ళ మీద దురుపయోగం చేస్తేనండి ఆ భయం అనేది వెళ్ళిపోతుంది. పిల్లలకి మనం చెయ్యి ఎత్తితే అనేది ఉండాలి. రోజు వాంచితే సాగు బాధితే వాళ్ళకి ఏంటి, తిరగబడి మనకే జవాబులు చెప్తారు. ఆ విధంగా రాజకీయాల్లో ఒక ఓర్పు, సహనం, ఒక ఫ్రీడమ్ అనేది ఇవ్వాలి. అది ఇవ్వకుండా వాళ్ళు వయసు వచ్చినప్పుడు, నా వయసుకి మీరు నేను ఎప్పుడు లేయాలా, ఎప్పుడు కూర్చోవాలా, ఐ వోంట్ టాలరేట్. రాజకీయాలు అయితే అయినా ఐ డోంట్ కేర్. నాకు టికెట్ ఇస్తే నేను నీకు సేవ చేశాను కాబట్టి నీ పార్టీ కూడా అక్కడి వరకు చేరి నేను ఇక్కడి వరకు వచ్చాను. నువ్వు నన్ను గమనించి గ్రహిస్తే ఓకే, లేకపోతే నో ప్రాబ్లం. అంతేగాని నువ్వు అందరినీ మానిటర్, వాళ్ళ మైండ్ ఎట్లా ఆలోచించాలి, వాళ్ళు ఏం తినాలా, ఎక్కడ పడుకోవాలా, దిస్ ఇస్ నాన్ సెన్స్. అండ్ బీజేపీలో దేర్ ఇస్ నో స్వేచ్ఛ, ఫ్రీడమే లేదు. ఈ దేశానికి స్వాతంత్రం సంపాదించిన సమరయోధులకు వారసులు మేము గొప్పగా చెప్పుకుంటాం. వీళ్ళకి బానిసులుగా బతకాలని మేము పుట్టలేదు, రాబోము. అండ్ బీజేపీ డజంట్ అండర్స్టాండ్ వేదే ఫ్రీడమ్ ఫైట్లో ఎక్కడన్నా ఉన్నారా వీళ్ళు? లేని వాళ్ళు చరిత్రలో దుష్టులుగా ఉన్న వాళ్ళని పూజించి ఇవాళ వాళ్ళకి విగ్రహాలు కట్టి వాళ్లే హీరోలని చెప్పి గత చరిత్రని తుడిచివేసి రీవైండ్, రీప్లే అని ఎంతసేపు నిద్రలేసిన కాడ నుంచి కాంగ్రెస్ ఇది, కాంగ్రెస్ అది అని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఈజ్ ఇట్ ఎ రియలిస్టిక్ పిక్చర్? సామాన్యుడు కూడా అర్థం చేసుకున్నాడు. కొత్తలు అందరూ అనుకునేవారు, ఈ డైలాగులు, ఈయన డ్రెస్సులు మార్చి ఈ వేషాలు, ఒక దేశ ప్రధానమంత్రి అసభ్యంగా పార్లమెంట్లో మహిళల గురించి మాట్లాడుతూ, అసలు ఆయనకి విదేశీ పర్యటనల మీద ఎగబడిన వ్యక్తికి
వాట్ ఈస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని అర్థం కాక చేతులు పెట్టుకొని లాక్కొని కౌగిలించుకొని ముద్దులు పెట్టుకొని ఇన్ని చేసి వాళ్ళు ఈ కొంపలోకి మనం మునిగామంటే ఇది బీజేపీ అసమర్థత, దే ఇన్కేపబుల్, ఇన్ఎక్స్పీరియన్స్ అండ్ దే ఆర్ డేంజరస్ ఫర్ ద కంట్రీ. ఇది అనేది అందరికీ అర్థమైపోయింది. వాళ్ళే 2 సార్లు వరుసగా గెలిచి మూడోసారి కూడా ఏమండి గెలిచారు. ఎలక్షన్స్ మీకు తెలియందే ఉంది. ఇవాళ ఓటు చోరీ మీద వాస్తవాలు బయటకు వచ్చాయి. పిఎం ఫండ్ అన్నారు, ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయి? ఎలక్ట్రల్ బాండ్స్ అన్నారు, ఏమిటది? మరి మీరు మీడియా వాళ్ళు కూడా అడగరే. ఇవన్నీ వచ్చేటప్పటికి ఒక ఉనికి ఆయన ఏం చేస్తాడు, ఒక డైలాగ్ గట్టు ఇంకేదో డైరెక్షన్లో తిప్పేస్తాడు. మీడియా అంత బావు అని అటు వెళ్ళిపోతున్నారు. మరి వాస్తవం ఏంటనేది మీరు గ్రహించలేకపోతే ఎన్ని దోషాలు, ఎన్ని ఇవి వాళ్ళు కప్పిపెట్టి మభ్యపెట్టి ప్రజల్ని, ఈ డైలాగ్ బాజీ ఎవడో సినిమా వాడు రాసిస్తూ ఉంటాడు ఆయన కథలు అని చెప్తూ ఉంటాడు. వాస్తవంగా ప్రెస్ పెట్టాడా? ఒక్క ప్రెస్ ఇన్ని సంవత్సరాలు 11 సంవత్సరాలు రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత బీజేపీ ఒక దేశ ప్రధానమంత్రి ప్రెస్ పెట్టరా? మీడియాకు జవాబు చెప్పరా? మీ ఆర్టీఐ ఏమైంది? వాట్ హ్యాపెన్? ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ డెమోక్రసీ మేము తీసుకొచ్చాం, ట్రాన్స్పరెన్సీ పెట్టాం. ఎవరికైనా హక్కు ఉంది, మీరు సిటిజన్గా మీ అధికారం, మీరు ఏ సవాలన్నా చేయొచ్చు, మీరు అడగొచ్చు. ఈ డిపార్ట్మెంట్లో ఇది ఏం జరిగిందని మీరు అడిగితే జవాబు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. లోక్పాల్ ఎక్కడుంది? వాళ్ళు బిఎండబ్ల్యూలు కొనుక్కుంటారంట. ఇన్ని సంవత్సరాలు లోక్పాల్ లేదు. ఎన్ని కేసులు అక్కడ దర్జాయిస్తే వాళ్ళు చేసింది 6 or 9 మహా చేసింటే వాళ్ళకు ఇప్పుడు బిఎండబ్ల్యూ లేకపోతే కదలరంట. యా, పబ్లిక్ సొమ్ము పెట్టుకొని బిఎండబ్ల్యూ కొనుక్కొని ఇప్పుడు రేపెల్లుండి ఇంకేదో కథ సృష్టించి కాంగ్రెస్ మీద ఇది పెట్టి వాళ్ళు మార్చేస్తారు. ఇప్పుడు ఓట్ చోరీ గురించి మాట్లాడారు ఇందాక. బీజేపీ ఎట్లా ఓట్ చోరీ చేసిందో, మీరు రాహుల్ గాంధీ అక్కడ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసి దేశానికి కర్ణాటక క్లియర్ ఎగ్జాంపుల్ ఇచ్చాను కదండి. క్లియర్ గా ఎలా మీరు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి దేశ ప్రజలందరికీ అర్థమయ్యేలాగా చెప్పారు. డైరెక్ట్ ఈసీని అటాక్ చేయడంతో ఈసీ కూడా దిద్దుబాటు చర్యలు తీసుకొని చాలా మందిని ఇప్పుడు మళ్ళీ బీహార్లో అవకాశం ఇచ్చింది. సో సేమ్ అదే ఓట్ చోరీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని కేటీఆర్ రాహుల్ గాంధీ తరహాలోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేశాడు. దీన్ని మీరు ఎట్లా? ఏమండి, కేటీఆర్ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ ఫెలో అండ్ హీస్ క్వైట్ ఆర్టిక్యులేట్. చక్కగా మాట్లాడగలుగుతాడు. అదే వాళ్ళకి కలిసి వచ్చింది ఇన్ని రోజులు. తండ్రి కొడుకు కూతురు కూడా ఏ మాటకు ఆ మాట వాళ్ళ జీన్ పూల్ గట్టిగానే ఉంటుంది. వాళ్ళు డైలాగ్ బాజీ చక్కగా చేస్తారు. అండ్ కాకపోతే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసినంత మాత్రాన వారు వీరెవరు వీరు వారెవరు. సో అప్పుడు అదేమేం చేస్తున్నాం అనుకుంటే ఐ వాంట్ టు థ్యాంక్ కేటీఆర్. ఆ కాంప్లిమెంట్ మాకు ఇచ్చారు. మేము కూడా వీఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఓట్ చోరీ అనేది ఆయన అనుకుంటున్నాడు. ప్రజలు నమ్మొద్దా అది? సో చేయగలుగుతాము అని అనుకుంటే ఓకే, యూ ప్రూవ్ ఇట్. చూడు, రేపు ఓడిపోయినప్పుడు అది ఓట్ చోరీ అని అంటాడా, ఏమంటాడు చూద్దాం. లెట్ us వెయిట్. అంటే మీరు గ్రౌండ్ సిద్ధం చేసుకున్నారంటారా? ఓడిపోతే ఏం చెప్పాలి? మేము ఓడిపోతే కాదు, వాళ్ళు ఓడిపోయినప్పుడు. అదే వాళ్ళు ఓడిపోతే ఓకే. దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఓట్ చోరీ. వీఆర్ అ పాపులర్ గవర్నమెంట్. 10 సంవత్సరాల తర్వాత వీ హ్యావ్ కమ్. టీఆర్ఎస్ చేసిన భయంకరమైన అవకతవకలు ప్రజలు అప్పుడే మర్చిపోలేదు. ఆయన భ్రమపడుతున్నారు. ఆయన అనుకుంటున్నారా 2 yearsలో అందరూ అన్నీ మర్చిపోయారని? నాట్ ఎట్ ఆల్. గాయపడిన వాళ్ళు అదేంటి ధరణి పోర్టల్లో ఇప్పటికీ వాళ్ళు ప్రజలు మొత్తుకుంటున్నారు. ఈ జరిగిన అన్యాయాలన్నీ ఎవరు మర్చిపోలేదు. అండ్ ఎవరు మా మీద మా కొరతలు ఉండొచ్చు, నేను లేదంటం లేదు. మేము తప్పులు చేశాము, కాదంటం లేదు. కానీ మేము ఇంత భయంకరంగా ఎప్పుడు చేయలేదు సారు. అండ్ ఇవాళ మేము చేసే తప్పటడుగుల్లో కొంచెం కనిపించిన వెనక వాళ్ళు చేసిన ఘోరాలు నేరాలు ఎవరు మర్చిపోరు. హైడ్రా అనేది ఆ ప్రయోగం అనేది కరెక్టే అని అంటారా? ఇప్పుడు హైడ్రా బాధితులంతా గవర్నమెంట్ మీద వ్యతిరేకంగా ఉన్నారు యాక్చువల్గా. సో హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్లో చేసిన పనిని మీరు ఒక కాంగ్రెస్ నాయకురాలాగా సమర్థిస్తారు? ఏమండి, ఈసారి వర్షాల్లో అనుకోని విధంగా వర్షాలు, దట్స్ నేచర్, మేము ఏమంటలేదు. కానీ పోయినసారి ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న ఫ్లడ్డింగ్ సిచ్యువేషన్ మీరు ఇవాళ చూడలేదు కదా. హైడ్రా అనేది కాన్సెప్ట్ వాజ్ బ్రిలియంట్.
ఎందుకు చేస్తున్నాం? బట్ ఇంప్లిమెంటేషన్ ఇంప్లిమెంట్ నేను కాదంటం లేదు, ఇంప్లిమెంటేషన్లో కొన్ని అవకతవకలు జరిగినాయి, కాదంటం లేదు. కొంచెం టైం పడుతుంది అది అర్థం చేసుకొని కింద వరకు అది ఆ రిపిల్ ఎఫెక్ట్ చేరాల్సింది. కొన్ని తొందరపాట్లో కొన్ని ఇంప్లిమెంట్ అవ్వటంలో తేడాలు వచ్చినాయి. బట్ ఓవరాల్ ప్రిన్సిపల్ ఇస్ కరెక్ట్. అండ్ ప్రజలందరూ కూడా కొత్తలో ఫస్ట్లో రియాక్షన్ వచ్చింది, తర్వాత అందరూ గ్రహించుకొని అది కొంచెం తగ్గింది. అండ్ సిస్టమేటిక్గా చేసుకుంటూ పోతే బాధ్యులు అనేది ఎక్కడ కూడా మీరు చూడండి, ఏ రోడ్డు ఇది చేసినప్పుడు మన అదేమన్నారు, 2 స్కీమ్స్ టిఆర్ఎస్ పెట్టింది, అది కమిషన్ భగీరథ అని పేరు ఉండేది, కమిషన్ భగీరథ. మరి అప్పుడు వాళ్ళందరూ పొలాల్లో నుంచి నడిపొలం నుంచి వేసుకెళ్ళిపోయి ఉన్న రైతులు ఇంకా అయ్యో కృష్ణారామ అని మొత్తుకుంటున్నారు. సో ఆ విధంగా కొన్ని వస్తాయి, వెన్ యు ఆర్ రీహాబిలిటేటింగ్ పీపుల్ వస్తాయి. అప్పుడు మా ఓన్ కార్యకర్తలు ఉన్నారు అక్కడ కేసీఆర్ నియోజకవర్గంలోనే, వాళ్ళని తీసి బలవంతంగా తీసి ఆయన ఫామ్ హౌస్ కట్టుకొని ఒక పెద్ద డ్యామ్ కట్టుకొని నా భూములన్నీ కూడా పోయినాయి దాంట్లో. ఆయన ఈశాన్య మూలకు అక్కడ ట్యాంకు నీళ్లు ఉండాలని చెప్పి పైపులు పెట్టుకొని వాళ్ళు ఆడ ట్యాంకులు కట్టేసి ఊరిని ముంచి వేశారు. ఇవాళ వరకు వాళ్ళు టిన్ షెడ్యూల్లో ఉన్నారు. మొన్ననే సీఎం గారు పీసీసీ గారు టేకప్ చేశారు. మహేష్ గౌడ్ గారు వ్యక్తిగతంగా అందరినీ కలిసి ఒక స్టెప్ తీసుకొని దాన్ని వెంటనే సరిదిద్దాలనే నిర్ణయానికి వచ్చారు. వాళ్ళందరూ కూడా అక్కడ వెళ్ళి 2-3 మీటింగ్స్ జరిగాయి. అతి త్వరలో ఆ సమస్య పరిష్కరణ అవుతుంది. కాబట్టి ఈ విధంగా చాలా ఉన్నాయి. మా టీఆర్ఎస్ బ్యాక్లాగ్ మోసి మేము అలసిపోతున్నాం. వాళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ న్యూసెన్స్ చేసినటువన్నీ అవి సర్దిద్దుకుంటూ పోయేదే సరిపోతా ఉంది మాకు. అప్పుడు ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ పరంగా కావచ్చు, పార్టీ పరంగా కావచ్చు, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా దాంట్లో రేణుకా చౌదరి ప్రధానంగా ఉండేది. ఆమె సలహాలు సూచనలు మ్యాక్సిమం అమలయ్యేవి. ఇవాళ కొంతమంది పార్టీలు మారిన వాళ్ళు, కొంతమంది ఇంకో రకంగా పార్టీలో మంత్రి పదవుల్లో ఉన్న వాళ్ళ పెత్తనం తప్ప రేణుకా చౌదరి పెత్తనం పూర్తిగా తగ్గిపోయింది. ఎందుకంటే రేణుకా చౌదరి పెత్తనం ఇప్పుడు అవసరం లేదు. మేము పవర్లోకి వచ్చాం. మాకు అధికారం లేనప్పుడు నేను చెప్పిందల్లా నడుపుకున్నందుకే ఇవాళ ఆ స్థాయికి మేము ఎదిగాం. టుడే కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా ఇస్ కాంగ్రెస్ జిల్లా అని మేము ఇచ్చే నినాదం నిజం అనేది మేము నిరూపించుకున్నాం. బికాస్ ఆ రోజుల్లో రేణుకా చౌదరి నిర్ణయాలన్నీ కరెక్ట్ స్టెప్పులు వేసుకుంటూ వచ్చాం కాబట్టి, అక్కడ పోరాడాం కాబట్టి ఇవాళ అక్కడ పార్టీ వచ్చేసింది. అదేవిధంగా మాకు 3 మంత్రులు, 4 చైర్మన్లు, వీళ్ళందరూ కూడా పదవులు పొందిన వాళ్ళు ఉన్నారు. 7కు 7 ఎమ్మెల్యేలు మేము గెలుచుకొచ్చాం. నా పాత్ర అంత అవసరం లేదు. కాకపోతే నేను జిల్లా వదలలేదు. నేను శాశ్వతంగా జిల్లా ఆడబిడ్డగా నాకు పేరు బిరుదు ఉంది, అది శాశ్వతం. అండ్ ఇవాళ రోజు కూడా అక్కడ ఎవరన్నా ఎక్కువ తోకూగులాడిస్తే ఐ డోంట్ కేర్ ఏ పదవిలో ఎవరున్నారు, ఐ డోంట్ కేర్. నేను ఎంతమందో ముఖ్యమంత్రులు, రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రులు, గవర్నర్లు, డెప్యూటీలు అందరినీ చూసేసా. కాబట్టి నేను స్టెప్ వేసాను అని అంటే అది నిజం కోసం. ఆ నిజం అనేది ఆ కంఠంలో కంగుమంటుంది. దాన్ని స్పందించి ప్రజలు ముందుకు వస్తారు. కాబట్టి ఎక్కడన్నా కార్యకర్తలకు అన్యాయం జరిగింది, ఐ డోంట్ కేర్ అబౌట్ ద రెస్ట్. వాళ్ళ పోర్ట్ఫోలియోస్ వాళ్ళకున్నా చేయండి, చేస్తున్నారు. వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారు, మంత్రులు కానీ చైర్మన్లు కానీ. వాళ్ళు పార్టీని బలపరిచే విధానాల్లో అవకతవకలు జరిగితే మాత్రం నేను ఇవాళకి కూడా సహించను. ఇవాళ నేను పెత్తనాలు పడ్డానంటే అందరూ వెనకాల స్టెప్ వేయాల్సిందే. ఎక్కడ అవసరమో అక్కడ నేను సృష్టిస్తా, కానీ అనవసరంగా నేను వెళ్ళనక్కర్లేదు. అంతమంది మాకు పవర్ ఉన్నప్పుడు లెట్ దెమ్ డూ దే వర్క్. ఎమ్మెల్యేలు చేయాలా, ఎంపీలు చేయాలా, మినిస్టర్లు చేయాలా. ఇవాళ మీద హ్యాపీ పొజిషన్, వాళ్ళందరినీ నడపాలి. నేను ఇంటర్ఫియర్ అవ్వనక్కర్లే. అవసరం వచ్చినప్పుడు ఎస్. 1984లో నాదెండ్ల భాస్కర్రావు రామారావుని దించినప్పుడు మీరు ఐ థింక్ ప్రెగ్నెంట్. అలా అంత ఫెరోసియస్గా ఎలా వెళ్ళారండి అక్కడ? ప్రెగ్నెన్సీ ఒక డిజీజ్ కాదు కదా. కాదు అంటే ఐ మీన్ చాలా కేర్ తీసుకుంటారు కదా జనరల్గా. ఏంటండి పాపం, నిరుపేద కూలి మనిషి నడుమొంచి నాట్లు చేసేదానికి దాన్ని గర్భవతి అని ఎవరన్నా గమనిస్తారా, గ్రహిస్తారా? కూలి చేసుకోకపోతే కూడు లేదు సాయంత్రానికి. ఆ మనిషి చేయగలేంది మనకేంటి?
సోమారపోతుల ఈ సిటీల్లో ఉండి అర్బన్ ఏరియాస్లో కుక్కి మెక్కి తిని నడుమొంగకపోతే కష్టం. కాబట్టి ఐ నెవర్ సీన్ దట్ యాజ్ మిమ్మల్ని ప్రోత్సహించింది ఏంది అంటే అంత అక్కడ అన్యాయం aggressive గా- అనేది. అన్యాయం. అన్యాయం నేనే కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్రం, ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం మనం. కానీ అరెస్ట్ అయిన మొదటి ఉమెన్ మీరే కదా నాకు బహుశా. తెలిసిన అవును. రాష్ట్రం అనంతపూర్ నేను తర్వాత. అరెస్ట్ అవ్వటం ఒకసారి కాదు, 10 సార్లు అరెస్టు ఆ రోజుల్లో. అదొక పెద్ద స్టోరీ, ఒక సినిమా కథలాగా ఉంది అది. అండ్ ఆ రోజుల్లో అసలు నేనెవరో ఎవరికి తెలీదు. ఆ రోజులు ఈ వాట్సాప్లు లేవు కదా. సో పోలీసులు అందరూ నేను నక్సలైట్ అని చెప్పారు. నేను NTR. నగలేది వేసుకోకుండా NTR. ఎన్టీఆర్కి అమ్మాయి ఎవరని అడిగారు అందరూ. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ తలుచుకుంటే నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. నా పిల్లలు ఇట్లాంటిది ఏదైనా చేస్తే వాళ్ళ కాళ్ళు ఎరగొడతా. కాకపోతే ఆ రోజుల్లో ఆ ఉద్రేకం అదే దట్ ఈస్ ప్రజాస్వామ్యం అండి. వాస్తవానికి ఒక ప్రజాస్వామ్యం ఎంతో అల్పాయాసంగా డైలాగులు చెప్పేస్తాం, కానీ ప్రజాస్వామ్యంలో ఒక కదలిక, ఒక మూవ్మెంట్, అది చరిత్రలో సువర్ణాక్షరాలతో రాసి ఉంటుంది. 84 ఎపిసోడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ ఆంధ్ర, అస్ట్వైల్ ఆంధ్ర. మీరు ఎవరినో కొట్టారా లేకపోతే ఎందుకు అరెస్ట్ చేశారు మిమ్మల్ని అప్పుడు? నమ్మక ద్రోహి నాదండ్లా అని నినాదాలు ఎత్తాను. రాష్ట్ర ముఖ్యమంత్రి మొట్టమొదట బహిరంగ సభ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఆయన ఏర్పాటు చేసుకొని నందమూరిని మోసం చేసి దించి అధికారానికి దాహంతో ఆ విధంగా ఆయన నిలబడ్డారని వాళ్ళ ఎమ్మెల్యేస్ అందరూ కూడా అక్కడ ఉన్నారు. మరి నాకేమైందో నాకు తెలియదు, కానీ నా రంగప్రవేశం ఆ విధంగా అయింది, రాజకీయ రంగప్రవేశం. సో నేను ఆ సభలోకి వెళ్ళి ఫుల్ పోలీస్ బందోబస్త్, ఆర్మ్డ్ పోలీస్ అందరూ. నాదెండ్ల భాస్కర్ రావు గారు, అంతకుముందు బగ్గిడి గోపాల్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన వెకిలిగా ఎన్టీఆర్ని ఇమిటేట్ చేస్తూ చాలా అసహ్యంగా ప్రవర్తించారు. అండ్ సరిగ్గా నాదెండ్ల గారు నిలబడేటప్పటికి ఇంకా నేను నినాదాలు ఇచ్చాను, నమ్మక ద్రోహి నాదెండ్ల అని. అది వెంటనే మీటింగ్ అంతా రచ్చ అయిపోయింది. నన్ను పోలీస్ అరెస్ట్ చేయటం జరిగింది. గేట్లు మూసేశారు, పోలీస్ జీప్ బయటకు వెళ్ళలేదు. నన్ను చూసి అంతకుముందు లోవర్ ట్యాంక్ బండ్ దగ్గర నేను చాలా పెద్ద మూవ్మెంట్ చేశాను. మీరందరూ ఇంకా చిన్నపిల్లలు, అప్పుడు మీకు తెలీదు. సో మేము ఒక 4-5 వేల మంది నందమూరి గారి ఇంటి ముందు సమావేశమై ఆయన నేను చాలా స్టైల్గా వాట్ ఈస్ ద పిఓఏ అన్నాను. పిఓఏ అంటే ఏంటన్నారు, ప్లాన్ ఆఫ్ యాక్షన్. నేను మధ్యాహ్నం వస్తాను, నాకు ఇవన్నీ పెట్టాను, పెద్ద డ్యామ్ ఉంది. అసలు ఆయనతో అంత మనిషితో నేను మాట్లాడుతున్నాను అనేది కూడా భయం లేకుండా చెప్పేసి వెళ్ళిపోయి ఆ మూవ్మెంట్ నేను లీడ్ చేశాను. తీరా మేము ఎమ్మెల్యే క్వార్టర్స్ వచ్చేటప్పటికి కేవలం ఒక 300-400 మంది మిగిలారు. పోలీసులు లాఠీ చార్జీలు చేసి తలకాయలు పగలగొట్టి, సో నేను కూడా జెండా నుంచి లాఠీ తీసేసి వ్యాన్ మీదకి నేను దాడి చేసి పెద్ద మూవ్మెంట్ అయిపోయి మొత్తానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మొట్టమొదట బహిరంగ సభ భంగం. దాంతో వాళ్ళు నన్ను అరెస్ట్ చేశారు, తీసుకెళ్ళి కంట్రోల్ రూమ్ పోలీస్ స్టేషన్లో పడేసి విజయరామారావు గారు అప్పుడు కమిషనర్ పోలీస్, వెరీ నైస్ మ్యాన్, వెరీ డీసెంట్ మ్యాన్. ఆయన అర్ధరాత్రి వేళకి తిరిగి వచ్చారు. అప్పటికి నాతో పాటు ఇంక ఎవరు దొరికితే వాళ్ళని తీసుకెళ్ళి లోపల పడేశారు. సో వాళ్ళందరికీ నేర్పించా, వీళ్ళు అడిగితే ఇదే చెప్పండి అని. పోలీసులు తలకాయలు కొట్టుకుంటున్నారు, మీరు ఎవరు మేడం, మీరు ఎవరు, అసలు మీరు ఎక్కడుంటారు, మీరు ఎందుకు ఎట్లా చేస్తున్నారు అని. లేడీ కానిస్టేబుల్స్ అంటున్నారు, ఇంకా ఏమి డెమోక్రసీ మేడం, ఇంకా ఏం ప్రజాస్వామ్యం, ఏం మిగిలిందని చెప్పి వాళ్ళు సొనుగుతున్నారు. అదొక సీన్లే, కానీ నేను చేయటం అంత గొప్ప కాదండి. నేను చదువుకున్న మనిషిని, నా ఒక ఆర్థిక శక్తి ఉండింది నా చేతి. అనామకులు, అవును, చాలా మంది తెలియని వాళ్ళు, అవును, ప్రతి వాడికి ఆ ఉద్రేకం పుట్టుకొచ్చింది. మహిళలు అందరూ ముందుకొచ్చి ఒక మూవ్మెంట్, అది మళ్ళీ బహుశా నా జన్మలో నేను మళ్ళీ అట్లాంటివి చూడనేమో. నేను బహుశా నాదెండ్ల గారి నుంచి ఏం థ్రెట్ రాలేదు అప్పుడు? ఆయన డైరెక్ట్ గా నన్ను ఏం చేస్తారు, ఆయన హీ కాంట్ డూ ఎనీథింగ్. ఆయన సీటే కదా నాకు ఖమ్మంలో ఇచ్చింది, తర్వాత ఆయన్ని జరిపి నాకు ఆ సీట్ ఇచ్చారు. తర్వాత ఐ హ్యావ్ నో డిస్రెస్పెక్ట్ ఫర్ హిమ్, ఈజ్ అ పెద్ద మనిషి. ఆయన తీసుకున్న నిర్ణయానికి ఆయన అనుభవించారు కదా, దట్స్ గాన్.
కానీ ఆ రోజు నాకు బాగా గుర్తు, నందమూరి గారు, హరికృష్ణ గారు బండి నడుపుతున్నారు, మేము గవర్నర్ ఇంట్లోకి వెళ్ళాం మళ్ళీ ఆయనని ఉమ్, ఇది చేయడానికి. ఆ రాజ్భవన్ రోడ్ ముందు ఆ ట్రైన్ ఉంది, ఉమ్. ఆ వెళ్ళే ట్రైన్ ఆపేశాడు ట్రైన్ డ్రైవర్. ఓ ఆపేసి పూ పూ అది Horn. హార్న్ ట్రైన్ది. ఓకే. ఆయన ఆ ట్రైన్ కిటికీల నుంచి, డోర్స్ నుంచి ప్రజలు బయటికి వంగిపోయి అసలు పడిపోతారనే భయం నాకు. చేతులు ఊపుతూ విసిల్ చేసి, దట్ ఈస్ డెమోక్రసీ. అసలు ఆలోచిస్తే అది ఎవరన్నా డాక్యుమెంట్ చేశారో లేదో మరి ఆ మూవ్మెంట్, ఐ డోంట్ నో ఆ రోజుల్లో. కానీ దట్ ఈస్ డెమోక్రసీ. అనామకులు ఎవడో మాకు తెలీదు, అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ఒక మూమెంట్లో నేనెవరో వాళ్ళకి తెలీదు, నాతో ఫాలో అయిపోయి నేను చెప్పిందంతా ఓబే చేసి మేమంతా లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ నేను అరెస్ట్ అయితే వాళ్ళంతా పోలీస్ స్టేషన్ బయట. నేను ఎవరు, నా పేరు తెలీదు, ఆదిశక్తి అని చెప్పి పేరు పెట్టారు. చోడ్దో చోడ్దో ఆదిశక్తి కో చోడ్దో నాదన్లక్కో తోడ్దో అని నా రాజకీయ జీవితంలో ఫస్ట్ స్లోగన్ అది నేను వింటాం. ఆ విధంగా అర్ధరాత్రి వేళ పాపం మళ్ళీ ఆయన పోలీస్ కమిషనర్ వచ్చి, మేడం మీరు ఏం చేశారో మీకు తెలుసా? నేను ఆయనకు పెద్ద లెక్చర్ చదివేశా. ఉమ్, నో అని, వాట్ హ్యావ్ ఐ డన్ అని. యూ హ్యావ్ డిస్టర్బ్ పబ్లిక్ మీటింగ్ అన్నాడు. డిఫైన్ పబ్లిక్ అన్నా, నేనే కదా పబ్లిక్. ఉమ్, మరి నేను పబ్లిక్ మీటింగ్ నేను ఎలా డిస్టర్బ్ చేస్తాను? ఐఎమ్ ద పబ్లిక్ ఉమ్. అంటే ఆయన కాఫీ తాగే, నువ్వు ఇంటికి వెళ్ళమ్మా, నేను వెళ్ళన్నా, ఓకే. వాళ్ళందరినీ వదిలితే కానీ నేను వెళ్ళన్నా. ఉమ్, ఆయన అన్నారు, మీకు వాళ్ళు ఎవరో నీకు తెలియదు, నువ్వెవరో డీసెంట్ ఫ్యామిలీ నుంచి వచ్చినట్టున్నావు, నువ్వు వెళ్ళమ్మా అన్నారు. అట్లా వెళ్ళను సార్, వాళ్ళందరిని వదిలితే నేను వెళ్తాను. సో అర్ధరాత్రి వెళ్ళారు, కొంచెం మమ్మల్ని వదిలినారు. వదిలేటప్పటికి ఇన్స్టెంట్లీ నాకు ఒక క్యాడర్ వచ్చేసారు. వాళ్ళు ఎందుకు నమ్మినారు, ఎందుకు వచ్చారు అవన్నీ తర్వాత మాట. కానీ ఆ రోజు ఐఎమ్ విట్నెస్ టు హిస్టరీ దట్ ఐ సా డెమోక్రసీ ఇన్ మూవ్మెంట్, ఇన్ మోషన్. డెమోక్రసీ అంటే ఏమిటి అనేది, ఫోను లేదు, వాట్సాప్ లేదు, కమ్యూనికేషన్ లేదు, ఈ జనరేషన్కి అర్థం కూడా కాదు. అవును. కానీ ఆ రోజుల్లో మాటలు అలా తిరుగుతూ ప్రజలు ఐక్యతతో కలిసి జరిగింది అన్యాయం, ఇండిపెండెన్స్ డే తర్వాత అనేది ఆ దేశభక్తి ఉండి అంత మూవ్మెంట్, ఒక రాజధాని దిగి వచ్చి మళ్ళీ నందమూరి హిస్టారిక్ మూవ్మెంట్ అది. ఐ వాజ్ వెరీ లక్కీ. అటువంటి సందర్భంలో నేను ఇన్సిడెంట్ తర్వాత మిమ్మల్ని ఎన్టీఆర్ పిలిపించి ఏం మాట్లాడారు? ఆయన 3 సార్లు నాకు చెప్పి పంపించారు. నేను ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్, నాకు రాజకీయాలు అక్కర్లేదన్న, అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు నిజంగానే. ఎవరిని పంపించారు మీ దగ్గరికి? దూత 3 వచ్చారండి. నాకు ఫస్ట్ ఇంక్లింగ్ ఎప్పుడంటే రాజ్భవన్ నుంచి ఎన్టీఆర్ గారిని అక్కడ దించేసి ఆయన అందరూ కూర్చున్నారు హాల్లో, నేను మెల్లగా జారుకుంటున్నా. ఆయన మహేందర్ రెడ్డి గారు, హీ వాజ్ డీజీపీ, ఆయన వాళ్ళ పిల్లలు మాకు ఫ్రెండ్స్, సోషల్ ఫ్రెండ్స్. ఆయన నాకు సల్యూట్ చేసి, వెన్ ఎమ్ ఐ గోయింగ్ టు సల్యూట్ యూ ఒఫీషియలీ అని అన్నారు. దేనికన్నా నాకు అర్థం కాల. అంటే నో ఐ విల్ సల్యూట్ యూ ఒఫీషియలీ వన్ డే అని అన్నారు. ఓకే. నేనన్నా నా కారు బయట పెట్టుకున్నాను సార్, అందరు ఎక్కి తొక్కుతారు దాన్ని, ఈ గుంపు నుంచి వెళ్ళి ఇంకా నా రోల్ అయిపోయింది, నేను ఐ హ్యావ్ టు గో హోమ్ అనేది నేను అప్పటికి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఓకే. సో ఇంకా అక్కర్లేదు నాకు ఇవన్నీ వద్దులే బాబు అని చెప్పి నేను తప్పించుకొని వెళ్ళిపోయా. ఇంటికి వెళ్ళిపోయా, ఇంకా నేను పట్టించుకోలేదు అక్కడ ఏమవుతోంది ఏం లేదు. కానీ నా లైఫ్ లాంగ్ ఐ విల్ బీ ఇండెటెడ్ టు జి నారాయణరావు గారు. హీ వాజ్ ద స్పీకర్ ఆ టైంలో. వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. అండ్ ఆయనను బద్రి విశాల్ పిట్టి గారు, వాళ్ళిద్దరూ కలిసి తిరిగేవాళ్ళు. అండ్ నందమూరి గారు 3 సార్లు చెప్పి పంపించినా నేను వెళ్ళలేదు. అంటే నా రోల్ ఏం లేదు, అయిపోయింది, మూవ్మెంట్ అయిపోయింది, సాధించాము, ఓవర్ అని చెప్పి నేను అనుకున్నాను. అండ్ నేను ఎక్స్పెక్టింగ్ అనేది ఎవరికి తెలియదు. సో వారు చెప్పి పంపించి ఒకసారి ఫైల్ ఇంటికి వచ్చింది. నందమూరి గారు గ్రీన్ ఇంక్తో రాశారు, దాంట్లో రీజనల్ ఆర్గనైజర్ మినిస్టర్ లెవెల్, ఓకే, కారు, జెండా, దండా ఇవన్నీ ఇచ్చారు ఫర్ ఎన్నో డిస్ట్రిక్ట్స్, 3 or 5 అప్పుడు అని అపాయింట్మెంట్ ఇచ్చారు మినిస్టేరియల్ లెవెల్. సరే, ఇంట్లో వాళ్ళందరూ నన్ను తిట్టి ముట్టి, నీకేమైనా పిచ్చా ఎర్ర, మన పిల్లలు పోలీస్ స్టేషన్లో ఏంటే బాబు, నీకు ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఇంట్రెస్ట్ లేదంటే ఎవరు నమ్మరు. ఐ డెంట్ హ్యావ్ ఇంట్రెస్ట్.
రోజు తిట్టేవాళ్ళు మినిస్టర్లు ఎయిర్పోర్ట్ కాడ అక్కడ వాళ్ళ కార్లు అడ్డం ఉంటే. సో రోజు తిట్టేదాన్ని, మాకు మిలిటరీ అలవాట్లు. అవును. సో ఐ నెవర్ కేర్. బట్ వాళ్ళందరూ అన్నారు, బాబో నువ్వు ఒక చోట కూర్చో అమ్మ తల్లి, నువ్వు అట్లీస్ట్ రోజు నిన్ను పోలీస్ స్టేషన్లో ఎత్తుక్కోలేక చచ్చిపోతున్నావని. సో ఓకే ఇట్స్ అ జాబ్ అన్నట్టు నేను జాయిన్ అయ్యా అంతే. సో లాస్ట్ వర్కింగ్ డే వరకు టిల్ ఐ డెలివర్డ్ ఐ వాజ్ వర్కింగ్. సో డెలివరీ ఏమైంది, హఠాత్తుగా ఇది వచ్చేటప్పటికే ఐ హ్యాడ్ టు గో టు చార్మినార్ జడ్జిఖానా హాస్పిటల్. మా చిన్నమ్మాయిని అక్కడే డెలివరీ, గవర్నమెంట్ హాస్పిటల్. ఓకే. సో పొలిటికలీ ఇట్స్ వెరీ కరెక్ట్, కానీ వాస్తవానికి ఇట్స్ హారబుల్ సిచ్యువేషన్. డెలివరీ దిక్కుదేవానులాగా అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ఇట్స్ ఓకే. అండ్ అది కూడా ఒక అనుభవం అనుకున్నాం. దాని తర్వాత నందమూరి గారు మున్సిపల్ కార్పొరేషన్ పోటీ చేయమన్నారు, నాకు వద్దన్న. ఆ రోజు ఉపేంద్ర గారు ఉన్నారు, వద్దు వద్దు అంటానే ఈ పిల్లని తంతే ఎగిరిగారులు బొట్లో పడినట్టు అని కమెంట్ చేశారు. అంతవరకు ఆ సామెత నేను ఎప్పుడు వినలేదు. సో వెళ్ళి మా వారు లేరు, ఆయన పూనా నుంచి వచ్చారు. ఏంటి నేను నీకు ఇంట్రెస్ట్ ఉందా అన్నారు. నాకు ఇంట్రెస్ట్ లేదు, పడలేదు. అప్పటికి ఐఎమ్ నా వాళ్ళందరికీ చెప్పనక్కర్లేదని ఐ డింట్. సో నందమూరి గారు పోటీ చేయమంటే నేను చేయను అన్న. అప్పుడు జి నారాయణరావు గారి ఇంటికి వచ్చి, రాజకీయాల్లో ఎప్పుడు వద్దు కాదు అని అనకూడదు, నువ్వు యూ టేక్ దిస్ ఆపర్చునిటీ. సరే దాని వెనకాల వేరే సీన్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా ఆయన నేను ఉంటాను కదా అని రియలీ హ్యాట్స్ ఆఫ్ టు దట్ మ్యాన్. ఇవాల్టికి ఐ జెన్యున్లీ ఫీల్ గ్రేట్ రెస్పెక్ట్ అండ్ ఎఫెక్షన్ ఫర్ హిమ్. అండ్ ఆయన గైడ్ చేస్తూ నన్ను ఆ ఓల్డ్ సిటీలో రైట్స్ అయినా నన్ను తోడు తీసుకెళ్ళి, నేను అందరికంటే యంగెస్ట్, కానీ ఆయన అంత ఓర్పు సహనంతో నన్ను గైడ్ చేసి ఐ వాజ్ లక్కీ. అటువంటి పెద్ద మనుషులందరూ నన్ను బద్రి విశాల్ పిట్టి గారు కూడా నాతో పాటు, వాళ్ళిద్దరూ నేను వాళ్ళకి శిష్యురాల్ని, ఎన్నో వి కవర్డ్ టుగెదర్. అండ్ దెన్ ఎలక్షన్ అప్పుడు 100 సీట్లలో I won, పార్టీ ఓడిపోయింది. సో నేను అప్పటికి మేయర్ క్యాండిడేట్, నన్ను తీగల కృష్ణారెడ్డి ఆయన అనుకున్నాడు, కానీ నాకు ఐ వాజ్ ఇయర్ మార్క్. దెన్ ఎన్టీఆర్ గారు పిలిచి, ఏంటి ఎంఐఎం వాళ్ళు మనకి డెప్యూటీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు చిచ్చి ఎందుకు వీ షుడ్ జాయిన్ కమ్యూనల్ పార్టీస్ అని నేను కేకలు పెట్టేసి నా స్టైల్లో నేను చెప్పేసి వచ్చేసా. అయితే ఆయన నవ్వి నన్ను గమనించారు, ఆహా ఈ పిల్ల ఐడియాలజీ ఇట్లా ఉందని. అండ్ రియలీ హీ సెట్ హిస్టరీ. అనామకులు నాలాంటి వాళ్ళకి ఎంతమందికో అవకాశాలు ఇచ్చి శాశ్వతంగా రాజకీయాల్లో ఒక నూతన విధానాలు అమలు చేసి చదువుకి ఇవ్వాల్సిన విలువ వారు ఇచ్చి, పొజిషను, డబ్బు, ఆస్తులు, అంతస్తులు ఎప్పుడూ చూడలేదు వారు. అండ్ హీ హ్యాస్ రెవల్యూషనరైజ్డ్ పొలిటికల్ ఇది ఆ రోజుల్లో. అండ్ అన్ని వర్గాల్ని కలుపుకొని ఆ రోజుల్లో ఈ అవకాశాలు కలిగించారు. నాతో పాటు ఇంకా 4 వచ్చారు పార్లమెంట్కి. అప్పుడు నేను హార్డ్లీ నా డెలివరీ అయినప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్స్ అప్పుడు అంతకుముందే పసిబిడ్డ 3 నెలలకు నన్ను రాజ్యసభకు పంపించారు. అప్పుడు కాంట్రవర్సీనే. రాజ్యసభకి వెళ్తూ ఇక్కడ రాజీనామా చేయమన్నారు కార్పొరేషన్కి, చేయనన్నా. నాకు రాజ్యసభ అక్కర్లేదు, నేను కార్పొరేషన్, నేను మాట ఇచ్చాను, నాకు ఓటు ఇచ్చారు, వాళ్ళని మోసం చేసిన నెలని చెప్పి రాజీనామా చేయనన్నా. సో అందరు అన్నారు, చూడు సార్ మేము చెప్పామా ఈమె న్యూసెన్స్ ఇట్లా అట్లా అని చెప్పేవాళ్ళు ఉంటారు కదా. సో ఆయన అన్నారు, నేనన్నా లేదు సార్ నేనైతే రాజీనామా చేయను, నాకు అక్కర్లేదు రాజ్యసభ, ఐ డోంట్ వాంట్, నేను ఇక్కడే ఉంటాను. ఆయన కోర్టుకి వెళ్ళారు పాపం. కోర్టుకి వెళ్ళి 7 కండిషన్స్ మీద కోర్టు ఐ కెన్ కాంటెస్ట్, ఐ కెన్ సర్వ్ బోత్ అన్నారు. సో నాకు అద్భుతమైన అవకాశం దేవుడు అట్లా సృష్టించారు. సో మున్సిపల్ కార్పొరేషన్, అట్టడుగున ఉన్న కార్పొరేషను, ఆకాశం ఉన్న రాజ్యసభ, 2 ఐ కుడ్ సర్వ్. అది 6 years, ఇది 5 years. ఎవ్రీ కార్పొరేషన్ మీటింగ్ నేను అటెండ్ అయ్యా. నేను చేసిన అభివృద్ధి ఈ నియోజకవర్గంలో ఇవాళకి నా పేరు ఉంది. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఖాజానగర్, బోలానగర్ ఇక్కడంతా డెవలప్మెంట్ చేసి కమ్యూనిటీ హాల్స్ కట్టి, నాతో పాటు మిగతా కార్పొరేటర్స్ కూడా ఉన్నారు. ఇవాళకి మేము అందరూ స్నేహంగానే ఉంటాము. ఇట్స్ అ గ్రేట్ అడ్వాంటేజ్ నాకు. 2004లో యూపీఏ గెలిచిన తర్వాత నాకు ఇంకా బాగా గుర్తు, పార్లమెంట్లో ఆ రోజు పెద్ద సీన్ జరిగింది. అందరూ మీరంతా
సోనియా గాంధీ ప్రధాని కావాలని. మేం కాదు, అదే యావత్ భారతదేశం భారతదేశం కావాలని. కానీ ఆమె అనూహ్యంగా అక్కడ మన్మోహన్ సింగ్ ను ప్రతిపాదించారు. Isn't that great? కానీ మీరు పార్లమెంట్లో ఆమె పక్కన ఏడుస్తూనే ఉన్నారు. నేను ఆ సీన్ లైవ్లో చూశాను, నాకు ఇప్పటికీ గుర్తుంది. మీరు ఏడుస్తూనే ఉన్నారు, ఆమెతో ఏదో మాట్లాడుతూనే ఉన్నారు. అసలు ఏం మాట్లాడారు ఆ రోజు, ఏం జరిగింది? ఆవిడ్ని నేను అడిగా, అందరు అనుకున్నప్పుడు మీరు ఎందుకు వద్దన్నారని. ఏం చెప్పారు సోనియా గారు? రియలీ ఇట్స్ గ్రేట్. ఆవిడ అనింది, నాకు వీళ్ళు ఎవరో నాకు బాగా తెలుసు. రేపటి నుంచి ఆ నాముకుల్ని, ఆ మాయకుల్ని వాళ్ళు బలి చేసి అది నా గడప కాడ పెడతారు. నేను అయినందుకు వాళ్ళని చంపేశారు అనేది అంటారు. నన్ను విదేశీగానే భావిస్తారు. అప్పుడు నాకు అనిపించింది, ఆమె మా అందరికంటే ఎక్కువ ఇండియన్. ఎస్, ఆమెకి గంజం అంజయ్ గారు చెప్పగలుగుతారు మనకి. ఆమెకి టెక్స్టైల్ గురించి ఎంత తెలుసు, హ్యాండ్లూమ్, ట్రైబల్ హిస్టరీ, దేశం. ఇందిరాగాంధీకి కోడలుగానే కాకుండా అసలు వారసత్వం తనకే ఉంది అని తను ఎన్ని నేర్చుకొని ఎంత సాంప్రదాయాలన్నీ కూడా అమలు చేసే ఉన్న వ్యక్తి. తనకి నాకు పదవీ వ్యామోహం లేదు. నాకు పదవీ వ్యామోహంతో నాకు పదవి కావాలని కాదు. రేపటి నుంచి అనామకుల్ని చంపేస్తారు, ఒక రైట్స్ తయారు చేసి. అంటే బీజేపీ చేసే ఈ ఆందోళనకు భయపడి ఆ రోజు ఆమె ఏం భయపడలేదు. అదే మీకు ఒకటి గుర్తు చేస్తున్నా, రాజీవ్ గాంధీ గారు మరణ తర్వాత వారు కదం తొక్కి బయటికి రాలేదు. ఏం అక్కర్లేదని 7 సంవత్సరాలు ఆమె ఆ అరణ్యవాసంలో ఉండిపోయింది, రాజకీయ అరణ్యవాసంలో. తర్వాత కాంగ్రెస్ పార్టీ అనే ఒక పార్టీ, మేమంతా స్వార్థపరులు, వెళ్ళి మా ఉనికి కాపాడుకునేదానికి ఆమెని బలవంతంగా బయటికి తీసుకొచ్చాము. అప్పుడు కూడా వారు అన్నారు, ఈ పార్టీ కోసం మా కుటుంబంలో అంతమంది అమానుషంగా చనిపోయి అన్ని మేము అనుభవించి ఇవాళ ఒక్కొక్కరు మెల్లగా చల్లగా జారిపోయి వేరే పార్టీల్లోకి వెళ్ళిపోతున్నారంటే బాధ కలిగి, ఇక విధి లేదు అని చెప్పి ఆవిడ బయటకు వచ్చి ముందుకు వచ్చింది. అండ్ షీ వెంట్ ఆన్ టు బీ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్స్, లాంగెస్ట్ సర్వింగ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఆమె అందరి ఇవాళకి కూడా సోనియా గాంధీ గారికి ఉన్న గౌరవం అందరూ ఎక్సెప్ట్ దేశ ప్రధానమంత్రి హూ డస్ నాట్ నో హౌ టు రెస్పెక్ట్ విమెన్. అది వదిలేయండి, గాడిదకి ఏం తెలుసు గంధం వాసన అన్నట్టు. వాట్ కెన్ బి సే? ఆయన ఇంట్లో మహిళను కాపాడలేని వాళ్ళు మమ్మల్ని గౌరవిస్తారనేది మాకేమా భ్రమ లేదు. కాబట్టి వాజ్పేయి గారు అందరూ యూస్ టు రెస్పెక్ట్ హర్, ఆల్ పొలిటికల్ పార్టీస్. మన్మోహన్ సింగ్ ను కాకుండా రాహుల్ గాంధీని కూడా చేసే అవకాశం ఉండే, ఆమె చేయలేదు. మరి ఎందుకంటే షీ థాట్ మన్మోహన్ సింగ్ వాజ్ ద కరెక్ట్ చాయిస్ అండ్ హీ వాజ్. ఇట్స్ అ వండర్ఫుల్ ట్రిబ్యూట్. ఒక సర్దార్, అన్ ఎకానమిస్ట్. మీరు చూడండి, ఆ రోజు ఆ వాతావరణంలో ఆయన ఉండబట్టి ఒక సమయంలో యావత్ ప్రపంచ అభిప్రాయం, భారతదేశ గౌరవం అంతా కూడా ఆయన సొంత వ్యక్తిగత భుజస్కంధాల పైన ఆనింది. ఆన్ ద న్యూక్లియర్ ట్రీటీ. ఇవాళ భారతదేశం ఈయన డబ్బాలు కొట్టుకుంటుంటాడు స్పెల్లింగ్ రానోడు, అది వేరే మాట. బట్ వాస్తవానికి ఇట్ వాస్ మన్మోహన్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఎకనామిక్ మైండ్స్ ఇన్ ద వరల్డ్. ఆయన అంటే గౌరవించి అందరూ అసలు నిలబడేవాళ్ళు, యావత్ ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద మనుషులందరూ. అసలు ఆ గౌరవానికి వెళ్ళి కౌగులించుకుంటే రాదు సార్. ఇంకొకటి, అక్కడ సోనియా గాంధీకి ఇలా జరుగుతుందని అప్పుడు ఎవరు చెప్పారు? ఏది జరుగుతుంది? విదేశీ అంటారు, విదేశీ ముద్ర వేస్తారు. ఏమండి, రోజు అనేవాళ్ళు కదండి, ఆడవాళ్ళని అనడానికి ఎంతసేపు అండి. ఒక స్పెక్యులేషన్ ఉంది రాజకీయ వర్గాల్లో. అప్పుడు రాష్ట్రపతిగా ఉన్నటువంటి అబ్దుల్ కలామే సోనియా గాంధీకి ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నాన్సెన్స్. ఆమె అంతకు ముందు కూడా ఎప్పుడు నాకు వద్దు అనే ఉన్నారు. ఏమంటే 7 సంవత్సరాలు బతక చనిపోయిన, నిజంగా అధికార దాహం ఉండింటే అప్పుడే ఆమె అడుగు పెట్టేసి వీడియోగా బోల్డ్ అంత సింపతి వచ్చింది. నడి బజార్లో అమానుషంగా ఆమె హస్బెండ్ని హత్య చేశారని బోల్డ్ అంత సింపతి వచ్చింది. లేదే, కాదన్నారే, ముందుకు రాలేదే.
నాకేం అక్కర్లేదు, నేను నా కుటుంబం అని చెప్పి వాళ్ళు పక్కకున్నారు. రాజీవ్ గాంధీ అందుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడే ఆమె వద్దని మొత్తుకున్నారు, వెక్కి వెక్కి ఏడ్చారు. వద్దు, ఇది వద్దు, మనకు వద్దు, ఈ లైఫ్ మనకు వద్దని చెప్పి పాపం ఆ రోజుల్లో కూడా విధి లేక ఆయన రావాల్సి వచ్చింది. ఇందిరాగాంధీ చనిపోవటంతో అందరం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అందరూ మీరు రండి రండి, ఎందుకంటే వారు ఉంటే మేమందరం బాగుపడతామనే స్వార్థంతో మేము వాళ్ళని తెచ్చుకోవటం జరుగుతుంది. ఆ తర్వాత 7 సంవత్సరాలు షీ నెవర్ స్టెప్డ్ అవుట్ అండ్ ప్రధానమంత్రి అవ్వాలి ఆవిడకి అసలు ఇంట్రెస్టే లేదు. దట్స్ అ బ్లఫ్. ఆమె ముందు నుంచి మన్మోహన్ సింగ్ గారిని గమనించి హీఈస్ ద కరెక్ట్ మ్యాన్ ఆవిడ దృష్టిలో, అండ్ ఇట్ వాస్ ద కరెక్ట్ చాయిస్. ఇప్పుడు ముందే వీళ్ళందరూ చెప్పారా? గాంధీ ఫ్యామిలీ అని ఎప్పుడు డబ్బాలు కొడుతూ ఉంటారు. అసలు చదవిస్తే ఉన్నమతి పోయినట్టు. వీళ్ళకి చదువు ఉంటే కదా దొంగ సర్టిఫికెట్లు తీసుకొని పార్లమెంట్కి వస్తే అది చదువు కాదు సార్, అది ఫోర్జరీ. ఎస్. కానీ అది పెట్టుకొని ఇంకా దేశ చరిత్ర అంతా మార్చేసి రీవైండ్ రీప్లే ఇష్టం వచ్చినట్టు హిస్టరీ పుస్తకాలు మార్చేసినంత మాత్రాన నిజంని కంఠాన్ని నొక్కి వేయలేరు. దట్ ఈస్ అ ఫ్యాక్ట్. రేణుకా చౌదరి సోనియా గాంధీ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితురాలు అని మీరు అంటున్నారు. మేమనేది కాదు, ఎందుకంటే మీరు అంటే పార్లమెంట్లో మీరు ఆమెతో మాట్లాడేది చూసినా, ఆమె మీతో ఆత్మీయంగా ఉండేది చూసినా ఎవరికైనా ఆ ఫీలింగ్ కలుగుతుంది. అది ఆమె గిఫ్ట్ అండి. అలాంటి ప్రతి ఒక్కరితో అలాగే ఉంటారు ఆవిడ. సీఎం అయ్యే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీలో? ఏమండి, సీఎం అయ్యేది నేను అనుకుంటే మీరు అనుకుంటే అయ్యేది కాదు. ఇక్కడ రాసి ఉంటే అవుతారు, అంతేనా? లేకపోతే అవ్వరు. అంటే ప్రయత్నం అంటూ ఐఎమ్ వెరీ లేజీ పాలిటీషియన్. అట్లా వాటిలో నాకు ప్రయత్నాలు, నాకు టైం లేదు, నాకు ఇంట్రెస్ట్ అంతకంటే లేదు. అంటే మీకు జేఎన్టీయూలో ఒక ఆర్ట్ గిఫ్ట్ గా ఇచ్చారు, సీఎం చైర్ ను మీరు పట్టుకున్నట్లు. సో దట్ మీన్స్ మీ మీడియా వాళ్ళు మీరందరూ ఊహించుకుంటూ ఉంటారు. అంతేనా? ఇట్స్ ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే. నన్ను ఆ స్థాయికి నేను కేపబుల్ అనేది అనుకొని నన్ను అందరూ అనుకుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ ప్రౌడ్. ఒక సీఎం లెవెల్ క్యాండిడేట్ నేను అని మీరు అనుకుంటే థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్. అంటే మీకేం తక్కువ ఉందండి? మీరు తక్కువ, నేషనల్ ఎక్కువ పాలిటిక్స్ లో, కాదు. స్టేట్ పాలిటిక్స్ లో, హిస్టరీలో అన్నిట్లో మీరు బాగా దూసుకుపోతున్నారు కదా. ఈవెన్ ఇప్పుడు ఇవాళ పార్లమెంట్ లో మెజారిటీ వాయిస్ ఎవరిది ఉంది కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే మీదే ఉంది ఆల్మోస్ట్ ఆల్, ఏ ఇష్యూ మీదైనా. మొన్న సిఐఎస్ఎఫ్ దా ఏదో ఇష్యూ అవును, అప్పుడు కూడా మీరే పెద్ద అవునండి. పార్లమెంట్ లో సిఐఎస్ఎఫ్ రావటం ఏంటి? మేము టెర్రరిస్టులుగా కనిపిస్తున్నామా? నాన్ సెన్స్ ఫెలోస్, అనుభవం లేని వాళ్ళందరూ గవర్నమెంట్ నడిపితే ఇదే అది. రాజ్యసభ మెంబర్స్ పైన సిఐఎస్ఎఫ్ 3 రోజులు వరుసగా తీసుకొచ్చి సినిమా డైలాగులు అనుకుంటున్నారు, కూర్చొని ఇషారాలు చేస్తే వాళ్ళంతా తగ పరిగెట్టుకొని మేము భయపడతామా? అప్పుడే నేను అన్న మెడకాయ తెగుతుంది కానీ వంగ జాగ్రత్త. నాన్ సెన్స్ ఫెలోస్, ఏం తెలుసు వీళ్ళకి? సో అది కంఠం ఉండి సరే నేను మాట్లాడతాను, అదంతా కరెక్టే, నేను కాదంటం లేదు. కానీ సీఎం అనే క్యాండిడేట్ని ఎన్నో ఇవి ఉంటాయి, కులాలు ప్లే అ బిగ్ రోల్ అండ్ గేమ్. కాంగ్రెస్ లో కులాలు అనేవి చాలా సార్లు తారుమారయ్యాయి. అవును, చాలా మెజారిటీని కాకుండా మైనారిటీ కులాలను సీఎంలుగా చేసిన ఘనత ఈ దేశంలో కాంగ్రెస్ లోనే ఉంది. ఎస్, థ్యాంక్ యూ. సో అట్లాంటి అవకాశం మీకు నేనేం చెప్పాను? ఇది రాసి ఉండాల, ఉంటే అవుతావు, లేకపోతే లేదు. నాకు భగవంతుడు ఏం తక్కువ ఇచ్చారు చెప్పండి? నా పర్సనల్ లైఫ్కి సరిపోయినంత నేను అది సునాయాసంగా నా ఇల్లు అన్నీ నడుపుకుండేటట్లు నాకు రాజకీయ అవకాశాలు భగవంతుడు సృష్టించారు. అతి త్వరలో నాకు మున్సిపల్ కార్పొరేషన్, రాజ్యసభ 2 ఎక్స్ట్రీమ్స్ నాకు సైమిల్టేనియస్గా ఎక్స్పీరియన్స్ రావటం వల్ల నేను ఇక్కడి వరకు ఎదగగలిగాను. ఈ స్టేజ్ ఆఫ్ మై లైఫ్లో మళ్ళీ నేను 6 ఏళ్ళు రాజ్యసభలో ఉండి రాష్ట్రానికి నేను సేవ చేసుకునే అవకాశం నాకు భగవంతుడు కలిగించారు. అంతకంటే ఏం కావాలి? దొరుకునా ఇటువంటి ఆరోగ్య సేవ. శాఖ మంత్రిగా చేశారు, మహిళా శిశు సంక్షేమ శాఖ చేశారు, టూరిజం చేశారు. ఈ 3 శాఖల్లో మీకు టఫెస్ట్ ఏదనిపించింది? మహిళ ఎందుకు? ఎందుకంటే నేను అనుకునేదాన్ని అసలు అక్కడ వెళ్ళే వరకు నాకు అర్థం కాలేదు నేను ఎంత లక్కీగా పెరిగాననేది. నన్ను మా తండ్రి ఈక్వల్గా పెంచారు. బహుశా ఇంట్లో అన్నతమ్ముళ్ళు లేకపోవటం నా అదృష్టం.
ఎందుకంటే నన్ను సమానంగా చూశారు మా ఫాదర్, మా మదర్ కూడా. ఆ విధంగా పెరిగిన దాన్ని నేను అన్నీ చూసి, ఓహో నాకున్న చిన్న చిన్న బాధలు కూడా నేను ఎంతో వ్యసన పడిపోయి మెలికలు తిరిగిపోయి నేనే సఫరింగ్ అని అనుకున్న దాన్ని ఆ డెస్క్ కాడ కూర్చున్నప్పుడు హ్యాడ్ ఓపెన్ డోర్ పాలసీ, ఎవరైనా రావచ్చు మినిస్టర్ చేంబర్లోకి అని పెట్టాను. ప్రతి మహిళ వచ్చిన మళ్ళీ ఈపీఏలు విఏలు అడ్డం పడి న్యూసెన్స్ చేస్తారని. ఎంత స్మార్ట్ చదువుకున్న వాళ్ళు, ఎంత చూసేదానికి ఎంత మోడర్న్గా ఉన్నవాళ్ళు, వచ్చిన 5 నిమిషాల్లో వాళ్ళు కుమిలిపోయి కూలిపోయి ఏడిచి వెక్కి వెక్కి వాళ్ళ బాధలు చెప్తూ ఉంటే నాకు భూమికి అదిరిపోయేది. ఈ విధంగా ఇన్ని విధాలుగా ఒక మహిళని మనం హింసించగలుగుతామా అనే క్వశ్చన్ మార్క్ నాకే వచ్చింది మహిళ అయ్యి. ఆ తర్వాత నా పెద్ద టేబుల్ కింద టిష్యూ డబ్బాలు కట్టలు కట్టలు పెట్టి ఉండేదాన్ని. వచ్చిన 5 నిమిషాలకు ఒక డబ్బా తీసి వాళ్ళు ముందు పెట్టేదాన్ని. ఎందుకు వెక్కి వెక్కి ఏడుస్తున్నారు? ఎంత నరకం! ఎన్ని విధాలుగా ఒక మహిళని కించపరిచే విధానంతో మాట్లాడుతూ మాకున్న ఆత్మగౌరవము, మాకున్న మా మనోధైర్యాల్ని వీళ్ళు కూర్చొని తురిమేసి తురిమేసి తొక్కిపెట్టి వాళ్ళకి మేము చేతులు నలుపుకుంటూ వెక్కి వెక్కి ఏడిస్తే మేము ఆడవాళ్ళమి. నిలబడి ఏమన్నా ఏ అంటే మేము ఏ అనేటప్పటికి అప్పు ఏంటి మొగరాయుడు. నాకు కాంప్లిమెంట్గా చాలామంది అనేవారు, మేడం మీరు రావచ్చు మేడం, మీరు కూర్చోండి, మేమంతా మగవాళ్ళు, మీరు కూడా మాతో ఫిట్ అయిపోతారా అంటే మగవాడు అవటం పెద్ద అచీవ్మెంటా? నా దృష్టిలో అది కాదు. మేము మీ పిల్లలు, మీ గోత్రం, మీ గౌరవం, మీ కుటుంబం ఇదన్నీ పోషించి మీ పిల్లల్ని పెంచి పోషించి మేము సంపాదించి మీకు అందరికీ మీ తల్లిదండ్రులు మా తల్లిదండ్రులుగా మేము చూసుకొని మీ వంశాన్ని కాపాడిన తల్లులు మేము. బ్రహ్మ విష్ణువు మహాదేవులకు కూడా జన్మిచ్చిన జన్మభూములు మేము. అది మీరు మహిళ అనేది ముందుకొచ్చిందంటే తొక్కి తొక్కి పెట్టాలనే బలహీనత మగవాళ్ళలో ఉంది, మాలో లేదు. కాబట్టి అది చూసి నాకు అనిపించింది ఇదేం ఛాలెంజ్. నేను మేడంతో చెప్పా, మేడం నాకు లైఫ్ లాంగ్ యాంటీ డిప్రెసెంట్ సప్లై మీరు ఇప్పించాలి. అసలు అక్కడి నుంచి ఇంటికి వెళ్తే నా మూడ్ ఆఫ్ ఏంటి అసలు ఏంటి, అర్ధరాత్రి వేళ తలుపులు తట్టేవాళ్ళండి బాబు. నాకు అర్ధరాత్రి వేళ గేట్లు తట్టి ఇండ్లలో ఏముండేటువంటి వరకట్న వేధింపులు. వరకట్నమే కాదు, 20 ఏళ్ళు పెళ్లి చేసుకొని 40 ఏళ్ళు అనుభవించిన పెళ్ళాలని కూడా రోడ్డుకు పంపించేస్తారు అర్ధరాత్రి వేళ. ఆస్తులు పెళ్ళాలి పెట్టరు, నీకు కావాల్సిన ఆర్థిక శక్తి నీకు ఇవ్వరు, నీ ఆస్తి వాడుకుంటారు. నువ్వు తీసుకొచ్చిన స్త్రీధనం అంతా నీ కుటుంబాన్ని పోషించేదానికి అన్నీ వేసుకొని మీరు వాడుకుంటారు. ఆ అమ్మాయి కంట్రోల్, ఫైనాన్షియల్ కంట్రోల్. కొడుకుని కనకపోతే ఆమె తప్పు. ఒరే యదవా, నీ జీన్స్లో ఉంది రానేది నీకు తెలవదా? ఒట్టి సొంటలు ఆ పిల్లని వేధించి, ఆ తల్లులు వేధించి, ఆ అమ్మాయి ఉద్యోగం చేస్తే ఆమె జీతం నీ చేతిలోకి ఇవ్వాలి, ఆ అమ్మాయికి మీరు ఏదో పాకెట్ మనీ లాగా ఇస్తారు. ఏంటండి ఇది? ఎందుకు మీరు జన్మభూమి అని ఈ దేశాన్ని అంటారు, మహిళ ఈ దేశాన్ని మహిళ. నువ్వు మాట్లాడే భాష మాతృభాష అని అంటారు, పితృభాష మరి అనరు. అసలు పితృ ఎవరో నేను సర్టిఫికెట్ ఇవ్వాలా, నువ్వు తండ్రి అని నేను చెప్తే నీకు నమ్మకం వస్తుంది. తల్లి నిజం, తండ్రి నమ్మకం, ఆ నమ్మకం. కాబట్టి నువ్వేంది నన్ను నేను ప్రూవ్ చేయాల్సిన అవసరం నాకేమొచ్చింది? బట్ అది పక్కకు తొలగించేసి ఎక్కడ పురాణాల్లో ఇది ఆ మనుస్మృతి వచ్చే వరకు ఇది ఎక్కడా లేదు. విమెన్ వెరీ ఈక్వల్. సీతమ్మ లాంటి మనిషే స్వయంవరం చేసుకుంది. 40 మంది మగవాళ్ళు నిలబడితే తను ఇష్టపడి ఒక ఎగ్జామ్ పాస్ అయితే గాని శ్రీరాములు వారు ఆ ధనస్సు ఎత్తైతే గాని సీతమ్మ ప్రాప్తం అవ్వలేదు. కానీ సీతమ్మను కూడా అనుమానించారు కదా మగవాళ్ళు. అరణ్యవాసం నుంచి తిరిగి వచ్చి ఆయన కిరీటం పొందేటప్పుడు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అడిగారు, శీలాన్ని ప్రశ్నించారు, సీతమ్మ శీలాన్ని ప్రశ్నించారు. అగ్ని పరీక్ష చేయాల్సి వచ్చింది, వదిలేసి వెళ్ళిపోయింది. వెరీ గుడ్, హ్యాట్స్ ఆఫ్. సీతమ్మ వాజ్ ద ఫస్ట్ ఉమెన్స్ లిబరేటర్. సరే నువ్వు భర్తగా నువ్వు ఏడుస్తున్నావు, నీకు చూపిస్తాను నేను, ఓకే ఐఎమ్ ప్రూవింగ్. షీ వెంట్ అవే. అది ఇవాల్టి వరకు ఏమన్నా ఆడ మనిషి
అనేటప్పటికి ఆమె శీలాన్ని ప్రశ్నిస్తారు, క్యారెక్టర్ని ఇది చేస్తారు, ఇంకేదో అనేస్తారు. ఏంటండి వాట్ ఇస్ దిస్? మీతో కూడా చాలా మంది మిస్బిహేవ్ చేశారు, మీరు Of కూడా course. చేంజ్ చేసుకున్నారని వింటాం. ఆఫ్ కోర్స్. అంటే ఎవరు? నేను ముక్తార్ మోసేదాన్ని, ఉమ్, నకిల్ డస్టర్. ఉమ్, నకిల్ డస్టర్తో వేసేదాన్ని 2-3. చాలా మందిని లాగాను నేను శుభ్రంగా. ఆహా. కష్టపడి ఈ పేరు సంపాదించుకున్నాను. అంటే పొలిటీషియన్స్ అయినా మీతో మిస్బిహేవ్ చేశారు? లేదండి, కొత్తల్లో మేము పబ్లిక్ మీటింగ్స్ దీంట్లో ఎవడంటే వాడి ఇష్టం. ఏంటి మీ మీ ఆట కోసం మేము గడప దాటి వచ్చామా? ఉమ్, వీఆర్ నాట్ యువర్ ఎంటర్టైన్మెంట్. వీఆర్ నాట్ హియర్ ఫర్ యువర్ ఎంటర్టైన్మెంట్. వీఆర్ నాట్ యువర్ జాబ్ పర్క్స్. ఉద్యోగాల్లో మీకు బోనస్లు దొరుకుతాయి, మేము మహిళలు వచ్చేది మీ బోనస్గా కాదు బుజ్జి, మేము వచ్చింది మా అవసరానికి. ఇఫ్ యూ కాంట్ రెస్పెక్ట్ మీ, ఐ నో హౌ టు మేక్ యూ రెస్పెక్ట్ మీ, అంతే. మీరు ఆల్రెడీ పాలిటిక్స్ లో ఉన్నారు, మీకు ఆల్రెడీ గన్ మెన్ అంతా ఉంటారు. నాకు అవసరం లేదు, నేనే వాళ్ళని కానీ కాపాడుతూ మళ్ళీ ఉంటాను. మీరు గన్ లైసెన్స్ తీసుకున్నారు ఎందుకు? నాకు ఎప్పటి నుంచో ఉంది గన్ లైసెన్స్. అదే ఎందుకు ఆ గన్? ఎందుకంటే నేను మిలిటరీలో పుట్టి పెరిగిన దాన్ని. మేము మా చిన్నప్పుడు అంతా మా కార్ డాష్ బోర్డ్లో ఎప్పుడూ రివాల్వర్ ఉండేది. ఆ రోజులో పాలెం నుంచి ఢిల్లీ రావాలంటే డకాయిట్స్ ఉండేవారు. ఇక్కడ సౌత్లో మీరు ఎప్పుడు చూడలేదు అది. మధ్యప్రదేశ్లో ఇవాళకి ఉన్నారు. సో ఆ ఏరియాస్ అంతా డెకాయిటీస్ అయ్యేటివి. సో మా మిలిటరీ వాళ్ళందరూ 5-6 కార్లు ఒకటే విధంగా ఒక సమావేశమై ఒక కాన్వాయ్లో బయలుదేరే వాళ్ళం టు కమ్ టు ఢిల్లీ. సో మళ్ళీ అక్కడ ఎవరికి వాళ్ళు షాపింగ్లు గీపింగ్లు తీసుకొని మళ్ళీ 4-5 కుటుంబాలు కలిసి ఎక్కడో రెస్టారెంట్లో భోజనాలు తిని, అది మాకు అవుటింగ్, సింపుల్ అవుటింగ్స్ ఆ రోజుల్లో. లేదా ఇండియా గేట్ దగ్గర ఫైరింగ్ ఎలా ఆఫ్ చేయాలి? కోర్స్. లేకపోతే ఊరికే బొమ్మలాగా పెట్టుకుంటే ఏం లాభం, అవసరానికి ఉపయోగించుకోవాలి కదా. ఎప్పుడైనా ఫైర్ చేశారా? ఆఫ్ కోర్స్. ఏ 2 సార్లు నాకు పెద్ద గొడవ అయింది కదా, నేను రివాల్వర్ తీసానని. చాలా మంది నా హ్యాండ్ బ్యాగ్ లో రివాల్వర్ ఉండేది, ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు నేను ఐ డోంట్ క్యారీ ఇట్ విత్ మీ. పాలిటిక్స్ లో ఫైర్ చేయాల్సి వచ్చిందా లేకపోతే? పాలిటిక్స్ లోనే రిగ్గింగ్ జరుగుతూ ఉంటే నేను రివాల్వర్ తీసాను. ఓకే. తీసి వాళ్ళ మీద ఫైర్ చేయలేదు, ఫైర్ ఇన్ టు ది ఎయిర్. ఇక్కడే హైదరాబాద్. ఓకే. ఇంకొక సందర్భంలో ఎక్కడ ఫైర్ చేయాల్సి వచ్చింది? అదే ఎక్కడో జిల్లాలో, కడప అనుకుంటా, కడపలో ఎక్కడో గెస్ట్ హౌస్ చుట్టూ నన్ను గేరవ్ చేస్తే రివాల్వర్ తీసుకున్నా. నాది నా వెపన్ ఆ రోజుల్లో కుకరీ. ఓకే. కుకరీ చెక్కుకొని ఉండేది. మన దానం నాగేందర్ గారు చెప్తారు, అడగండి. సో మీరు చిన్నప్పుడే కార్లు నడపడము, బుల్లెట్ నడపడం అన్నీ చేసేవాళ్ళంట కదా? ఏంటి అది స్కిల్? ఎస్, అదే ఏముంది. సో ఆ స్కిల్ మీకు ప్రపోజ్ చేసిన అంటే పెద్దలు కుదిర్చిందా వివాహం, లేకపోతే ఇద్దరు ఇష్టపడి చేసుకున్నారా? ఎప్పుడో 7 జన్మల ముందు నేను చేసుకున్న పుణ్యాలకి నాకు చౌదరి గారు దక్కారు. ఎలా చేసుకున్న పుణ్యానికే. అదే ఎట్లా వచ్చింది మ్యాచ్? ఎట్లా వచ్చింది? ఎట్లా వచ్చిందంటే ఆయనకి ఇంకేవో మ్యాచ్లు చూపించేస్తా ఉన్నారు అప్పటికి. ఓకే. బికాజ్ ఆయన బ్యాచులర్ ఆఫ్ ద ఇయర్, ఆయన గోల్డ్ మెడలిస్ట్, ప్రెసిడెంట్ అవార్డ్ విన్నర్, ఐఐటి ఖరగ్పూర్, గ్రేట్ బ్రెయిన్. కాబట్టి ఆయనకి చాలా మంది కూతుల్ని, మేనకోడల్ని అందరినీ నిలబెట్టే వాళ్ళు చూస్ చేసుకోవాలి. కానీ ఆయన ఐడియాలజీ ఈజ్ డిఫరెంట్. ఒక అమ్మాయిని వెళ్ళి చూసి మనం క్యాబేజో కాలీఫ్లవరో కొనుక్కున్నట్టు ఇది తాజాగా ఉందా, ఇది కరెక్ట్గా ఉందా, ఇది రేపటికి పండుతుందా అనేది ఇట్స్ ఇన్సల్టింగ్ టు విమెన్ అనేది ఆయన సైకాలజీ. అండ్ వాళ్ళ సిస్టర్స్ అందరినీ తిట్టేవారు. మీకు ఎప్పుడన్నా సంబంధం వచ్చినప్పుడు మీరు కాదు అని అంటే, ఇంట్లో ఎవడో చచ్చిపోయినట్టు ఆడెవడో అనామకుడు వచ్చి వాడు వద్దు అనుకుంటే మీరంతా ఏడుస్తూ కూర్చుండేవాళ్ళు. ఇప్పుడు నన్ను వెళ్ళి అదే చేయమంటారా ఇంకొక మహిళకి? ఐ వాంట్ డూ ఇట్, నాట్ అట్ ఆల్. నన్ను ఒక పార్టీలో చూశారు, నాకు తెలియదు అది. ఆ పార్టీ నుంచి ఆయన వెళ్ళిపోయారు. నేను ఆయన వచ్చే వరకు ఆయన్ని తిట్టుకుంటూ, ఈయన ఎవడయ్యా బాబు, ఈయన వల్ల అన్నీ లేట్ అవుతున్నాయని నేను తిట్టుకుంటున్నాను. ఆ డిన్నర్ పార్టీలో వచ్చి చూసి వాళ్ళ మదర్కి చెప్పారు, ఐఎమ్ గోయింగ్ టు మ్యారీ దిస్ గర్ల్. అసలు ఆయన నేను ఒప్పుకుంటానని ఎట్లా అనుకున్నాను నాకు తెలవదు. కానీ ఆయన అట్లా మహా కూల్ క్యారెక్టర్. నేను ఒప్పుకోలేదు. మా ఫాదర్ మిడిల్ ఈస్ట్ పోస్టింగ్ మీద వెళ్ళిపోతున్నారు, నేను ఆయనతో పాటు చెక్కేసాను. నాకు అసలు పెళ్ళే వద్దని గోల, నాకు అక్కర్లేదు పెళ్లి గిల్లి బాబోయ్ అని చెప్పి నేను ఐ వాంటెడ్ టు గో ఆఫ్ విత్ మై ఫాదర్. ఏమో ఎలా అయిందో, నాకు గుడ్ లక్. ఒక నైట్ ఆయన అన్నారు,
మేము సెకండ్రాబాద్ క్లబ్లో కూర్చొని ఉంటుంది. ఈ సెడ్ ఐ వాంట్ టు గెట్ మ్యారీడ్, ఐ మ్యారీ బ్యారమని ఏడ్చాను. అయ్యి బాబు ఏడిస్తే మీ మదర్ ఫాదర్ ఏమనుకుంటారే బాబు. ఓకే. కానీ మీకు తెలుసా, నా సెకండ్ బర్త్డే ఫోటోలో ఈయన, మా మరిది, మా ఆడబిడ్డ, వాళ్ళు ముగ్గురు ఉన్నారు. ఓకే. అంటే సో మా ఫ్యామిలీస్కి ఒకరు పరిచయం. ఓకే. అండ్ ఈయనని చేసుకుంటానని బెంగళూరులో షోలే ఫిల్మ్ హిట్ అవుతుందని ఆ రోజుల్లో చెప్పిన డొలారస్ పరేరా అని ఒక మనిషి ప్యాకాట చదివేది ఇట్లా కార్డ్స్, టారో. ఆ టారో కార్డ్స్, ఆమె టారో కార్డ్స్ కాదు, ప్లేయింగ్ కార్డ్స్ చదివేది. ఓకే. అండ్ షీ ప్రిడిక్టెడ్ షోలే విల్ బికమ్ అ మేజర్ హిట్. ఆ రోజుల్లో అట్లాంటి సినిమా ఎప్పుడూ లేదు. మా సిస్టర్ ఆమె దగ్గరికి వెళ్ళింది. మా సిస్టర్కి చెప్పింది, నీ సంగతి వదిలే, మీ సిస్టర్ సడన్లీ హఠాత్తుగా పెళ్ళి అవుతుంది, చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తి, కానీ మీరు ఆయన ఎవరో అనేది ఆయన వచ్చి ఎదురుగా నిలబడే వరకు మీరు గ్రహించరని మా సిస్టర్ వచ్చి మా మదర్కి ఎక్కించింది. ఓహో. మమ్మీ ఇట్లా చెప్పిందని. మా మదర్ నా చెవు పట్టుకొని తడిపింది, నన్ను అక్కడికి తీసుకెళ్ళింది. మొత్తుకుంటా ఉంటే ఆవిడ చెప్పింది, హిజ్ నేమ్ విల్ స్టార్ట్ విత్ ఎస్. ఆయన అరిచేతుల్లో మిషన్లకి లైఫ్ వస్తుందని. మెకానికల్, దెన్ మిషన్స్ విల్ కమ్ టు, హీస్ అ మెకానికల్ ఇంజనీర్. అండ్ వన్ పేరెంట్ విల్ బి డిపెండెంట్ ఆన్ హిమ్. అప్పటికి ఆయన ఫాదర్ చనిపోయారు చిన్న వయసులోనే, 46 yearsకి పోయారు ఆయన పాపం. సో ఆ విధంగా ఆమె చెప్పింది, అలాగ జరిగింది. సో ఇదే తలరాత. ఓకే. సో పిల్లలు ఇద్దరు మంచిగా సెటిల్ అయిపోయారా? వాళ్ళ లైఫ్ వాళ్ళది. ఓకే. వాళ్ళని ఎవరిని రాజకీయాల్లోకి తెచ్చే ఆలోచన లేదా? వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, నేను అడగలేదు. మీకు కూడా ఇంట్రెస్ట్ లేకుండా వచ్చారు రాజకీయాల్లో? అంతే, నిజమే. మరి వాళ్ళకి రాసి ఉంటే వస్తారు. లైఫ్ వారసులు రాజకీయాల్లో ఫుల్ స్టాప్ ఎక్కడా లేదుగా. అవును, లేదు. అంటే అట్లాంటి ఆలోచన మీకు లేదా అంటున్నా. యాజ్ ఎ మదర్ మీ వారసత్వాన్ని ఎవరికన్నా ఇవ్వాలనే ఆలోచన? నా వారసత్వం నా కార్యకర్తలది కదండి. ఫస్ట్ హక్కు వాళ్ళది. నాతో కలిసి కదం తొక్కి భుజానికి భుజం ఆనిచ్చి మంచికి చెడుకి అన్నిటికీ ఎదుర్కొన్న వాళ్ళు, పార్టీ పవర్లో ఉన్నా లేకపోయినా కలిసికట్టుగా మేముండి సమస్య పరిష్కరణలు చేసుకుంటూ ఒకరికొకరు ఆదుకున్న వాళ్ళమి. ఫస్ట్ హక్కు వాళ్ళది, వాళ్ళకే రావాలని ఇవాళ వరకు నేను కార్యకర్త కోసం పోరాడేది విత్ దట్ సెంటిమెంట్ దట్ దే ఆర్ ద రైట్ఫుల్ పీపుల్. హక్కు వాళ్ళది. తర్వాత ఇంక ఏదన్నా ఎక్కడన్నా అంటే అది మనం వీ కాంట్ కంట్రోల్. చాలామంది మీ పాత ఇంటర్వ్యూల్లో కింద కామెంట్ చేశారు, మేడం రాహుల్ గాంధీకి సలహా ఇవ్వండి పెళ్లి చేసుకోమని, పెళ్లి చేసుకుంటే అతను ఖచ్చితంగా ప్రధాని అవుతాడు అని చేశారు. అబ్బా, జాతకాలు పెళ్ళిళ్ళకి రాసిన అయితే వాజ్పేయి ఎందుకు అయ్యాడబ్బా అంటే అడుగుతున్నారండి, మీరు సలహా ఇవ్వాలి. పెళ్లి చేసుకోకుండా చాలా మంది సుఖపడుతుంటారు, పెళ్లి చేసుకొని వ్యసనపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. రాహుల్ గాంధీకి అదే అయితే నేను ప్రధానమంత్రికి ఏం సలహా ఇవ్వను. అది చెప్పలే ఎవరు చేసుకొని ఆ పిల్లకి అయితే ఏమైంది, అది వేరే. అదే మరి అది న్యాయమా? అసలు మహిళా మంత్రి గారు నేను అది ప్రొటెస్ట్ చేయాలి. పాపం ఆమె ఇటు కాక అటు కాక అట్లా వ్యసన పడే బదులు మా హ్యాపీ బ్యాచులర్ మామూలు నిస్వార్థంగా సేవ చేసుకుంటూ దేశానికి తిరుగుతున్నాడు. భారత్ జోడో యాత్ర ఆయన బ్యాచులర్ కాబట్టి నడవగలిగారు. సో పెళ్ళి అంటే భార్య బోరిచ్చేది కాదు చెప్పలేము. అది కాదు, లేదు. రాజీవ్ గాంధీ వాజ్ సో లక్కీ టు హ్యావ్ సోనియా గాంధీ యాజ్ హిస్ వైఫ్. ఎంత సపోర్ట్, ఎంత హ్యాపీనెస్ హీ ఎంజాయ్డ్, హీ బెనిఫిటెడ్. సో అట్లా అదృష్టం ఉండాలి, అందరికీ ఉండదు. సో ఫైనల్గా రేణుకా చౌదరి రాజకీయంగా గోల్ ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నారు రాజకీయాలు? ఏ రోజు దేవుడు నా కంఠంలో ప్రాణం లేకుండా చేస్తాడో పుట్టినప్పుడే ఆ ఫుల్ స్టాప్ పెట్టి పంపించారు. దేశ సేవ చేస్తూ నడవగలుగుతూ అలా తక్కువని వెళ్ళిపోతే దట్ ఈస్ మై గోల్. డైడ్ ఇన్ సర్వీస్ టు ద నేషన్. అంతకంటే లేదు. జై హింద్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.